నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విశ్వప్రియ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రకరకాల మార్పులతో, రకరకాల చేర్పులతో నిజంగానే కొత్త దారిలో వెళ్తున్నాయా? కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాదాపు దగ్గర సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి? ప్రజలకు వాళ్ళు చేసిన ప్రమాణాలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారా లేదా? వాటి గురించి విశ్లేషించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు చింతా రాజశేఖర్ గారు. సార్తో మాట్లాడి కొన్ని ఆసక్తికరమైన విషయాలకి ప్రజా విశ్లేషణ, ప్రజా అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కూడా సార్ మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, కొత్తగా ప్రభుత్వం ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఎన్నో రకాల సభలు, సమావేశాలు జరిపారు. మేము అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం అని చాలా సభల్లో వాళ్ళు తెలియజేశారు. ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాల్లో ప్రధాన అంశం అంటే, ఈ మధ్య కాలంలో ఒక సభలో ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ హిందీ భాష పైన ఎక్కువ ఇష్టం పెంచుకోవాలి, అది జాతీయ భాషగా మనం దాన్ని గౌరవించాలి, ఇలా రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? ప్రజలు దాన్ని ఏ కోణంలో తీసుకోబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, తెలుగు మన మాతృభాష అయితే హిందీ మన పెద్దమ్మ భాష అన్నారు. హిందీ పెద్దమ్మ భాష అయితే రష్యన్ అత్తమ్మ భాష, సంస్కృతం నానమ్మ భాష, ఇక పిన్ని పెద్దమ్మలు అంటే ఇటాలియన్, లాటిన్, ఇవన్నీ స్పానిష్, ఇవన్నీ మనం. ఆయన నిన్న ఏం మాట్లాడాను, ఇవాళ ఏం మాట్లాడాను అనే స్పృహ ఉంటే, కనీస స్పృహ ఉంటే అట్లా మాట్లాడు. ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో భారతీయ జనతా పార్టీ హిందీ బలవంతంగా రుద్దుతుందని, మా మనోభావాలు దానికి సిద్ధంగా లేవు, హిందీ రుద్దితే మేము స్వీకరించబోమని అప్పట్లో పెద్దగా గళం విప్పిన వ్యక్తి మనకు తెలుసు. అలాగే ఆయన జనసేన పార్టీలో మంచి రాజకీయ నైపుణ్యం, అవగాహన ఉన్న వాళ్ళని పార్టీలో చేసుకోవడానికి అందరిని పిలిచి కొన్ని పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షల్లో 2 సబ్జెక్టులు, 2 ప్రశ్నలు వాళ్ళు ఇచ్చారు. ఒకటేంటంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, అంటే దక్షిణ భారతదేశంపై ఉత్తర భారతదేశం వివక్ష ఒకటి, రెండోది హిందీ బలవంతంగా రుద్దటం అనేది ఒకటి. ఆ రోజున ఆయన స్టాండ్ అది. ఆ తర్వాత మన నుడి మన నది అని ఏదో పిలిపించారు. ఇంత లావు, ఒక 500 లావు బౌండ్ పుస్తకాలన్నీ ఒక 10 కుర్చీలో పెట్టుకొని దాని పక్కన నిలబడి ఫోటోలు దిగారు. ఆ తెల్ల కాగితాల్లో దాంట్లో ఏమైనా సబ్జెక్ట్ ఉందో లేదో మనకి తెలియదు, కానీ మన నుడి మన నదికి సంబంధించి 10 బౌండ్ పుస్తకాలు ఇలా పెట్టుకొని దిగారు ఫోటో, తెలుగు భాష మీద ఉన్న ఆయనకున్న ప్రేమ చాటుకోవడం కోసం. ఇప్పుడేమో హిందీ కంపల్సరీ నేర్చుకోవాలి అది ఇది అంటున్నారు. ఆయనకి 4 పిల్లలమ్మా. మొదటి 2 పిల్లలది మరాఠీ మాతృభాష, ఆ తర్వాత 2 పిల్లలది రష్యన్ మాతృభాష. ఆయన వచ్చి మాకు శ్రీరంగనీతులు చెప్తానంటే ఎట్లా అమ్మా? కాదు సార్, ఇక్కడ మనం కేవలం అది రాజకీయంగానే అభివర్ణించవచ్చు కదా. అంటే మనం సామాజిక కోణంలోనే చూడొచ్చు. ఇప్పుడు మీరు అడిగిన దానికి ప్రజల పక్షంలో ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు 4 పిల్లలు మాతృభాష అన్నారు కదా. ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు వస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఆయన చేసిన ప్రతి విషయం గురించి చర్చిస్తున్నప్పుడు కానీ, ఎందుకు ఆయన వ్యక్తిగత జీవితం దాకా వెళ్తున్నారు? దాన్ని సామాజిక కోణంలోనే ఎందుకు చూడట్లేదు? ఇక్కడ మాకు ఆయన హితబోధ చేస్తున్నారు హిందీ నేర్చుకోమని. మీ పిల్లలకి హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ ఉందా ఎవరికైనా? ఇప్పుడు ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. రేణు దేశాయ్ గారి ద్వారా 2 పిల్లలు ఉన్నారు. ఆ రేణు దేశాయ్ మహారాష్ట్రలో పుట్టారు. మహారాష్ట్ర వాళ్ళు హిందీ మాట్లాడకూడదు అంటున్నారు మహారాష్ట్రలో. వాళ్ళ పిల్లలు ఏ రాష్ట్రం చెందిన వాళ్ళు, ఇక్కడ చదువుకున్నారో, లేకపోతే రేణు దేశాయ్ మాతృభాషగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్రలో, మా రాష్ట్రంలో ఉండాలంటే హిందీ మాట్లాడకూడదు, మరాఠీ నేర్చుకోమని అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. ఇక వాళ్ళ రష్యన్ పిల్లలకైతే మరి హిందీ వస్తుంది నేనైతే అనుకోవట్లేదు. ముందు నీ ఇల్లు చక్కదిద్ద పెట్టుకుని మీ పిల్లలతో అనర్గళంగా హిందీలో మాట్లాడించి
మాకు హితబోధ చెయ్యి. నువ్వు ఆచరించకుండా మాకు సొల్లు చెప్పబాక. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కనుక హిందీ భాష మీద మక్కువ పెంచుకుంటే ఇప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్ని మీరు అంగీకరిస్తారా? మీ పిల్లల చేత హిందీ మాట్లాడించి మాకు నీతి వాక్యాలు అదే సార్, నువ్వు ఆచరించని నీతి వాక్యాలు మాకు చెప్పదు. అదే సార్ ఇప్పుడు నేను అడుగుతున్నది, నిజంగానే వాళ్ళ ఇంట్లో కనుక హిందీ భాష మీద ప్రేమతో వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే అప్పుడు మీరు హిందీ భాష అందరూ మాట్లాడాలి అని ఆయన సిద్ధాంతాన్ని అంగీకరిస్తారా? అప్పుడు కానీ ఆయనకి హితబోధ చేసే అర్హత లేదు. ఒకవేళ ఆ పరిస్థితుల్లో చేస్తే దాన్ని ఎలా స్వీకరిస్తారు? అప్పుడు మాట్లాడతాం కానీ ఆయన ముందు హిందీ నేర్చుకోండి, అందరూ హిందీ మాట్లాడాలని హితబోధ చేసే అర్హత కావాలంటే మీకున్న 4 పిల్లల చేత హిందీలో మాట్లాడించి అప్పుడు మాకు నీతి వాక్యాలు చెప్పండి. అంటే జాతీయ భాషని నేర్చుకోండి అని చెప్పడంలో తప్పేంటో చెప్పండి మీరు. తప్పేం లేదే. మరి ఇప్పుడు ఆయన ఆయన ఆచరించకుండా చెప్పడం ఏంటంటున్నా. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నాది హిందీ ఫస్ట్ లాంగ్వేజ్. మా నాన్నగారు ఏం చేశారంటే మమ్మల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించి హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ ఇప్పించారు మాకు. మేమేం డబ్బా కొట్టుకోవట్లేదే హిందీ నేర్చుకోవాలి అందరని. మా నాన్నగారు చేసిన ఆ ఉపయోగం పని వలన ఈరోజు నేను హిందీ ఛానల్స్తో డిబేట్కి వెళ్తున్నాను. ఉత్తరాది వాళ్ళు అంటున్నారు మాతో సమానంగా మాట్లాడుతున్నాను, హిందీ చాలా బాగుందని. సో అవసరాన్ని బట్టి ఆ ముందు చూపుని బట్టి చేశారు. కానీ ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాలలో ప్రవేశపెట్టినప్పుడు ఏమన్నాడు ఈ ప్రబుద్ధుడు? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, తెలుగు భాషను చంపేస్తున్నారన్న. తెలుగు భాషను ఎవరు చంపలా. ఇంగ్లీష్ మీడియం ఏంటంటే ఏంటి తెలియదు పవన్ కళ్యాణ్కి. మనకి లాంగ్వేజెస్ ఉంటాయి, సబ్జెక్ట్స్ ఉంటాయి. లాంగ్వేజెస్ ఏంటి? హిందీ, ఇంగ్లీష్, హిందీ. అవి 3 లాంగ్వేజ్. అవి ఆయా భాషల్లోనే ఉండాలి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే మీరు ఈ మిగతా సబ్జెక్ట్స్ అంటే మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ బోధించేటప్పుడు ఆ భాషా మాధ్యమం ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ అయితే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. తెలుగును రద్దు చేయలా. తెలుగు భాష, తెలుగు లాంగ్వేజ్ అలాగే ఉంటుంది, దాన్ని నేను రద్దు చేయలా. కానీ కంప్లీట్గా సార్ ఇప్పుడు మన హిందీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని మొన్న ఏదో ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించారమ్మా. ఇక్రిసాట్లో వెళ్ళి ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించారు. ఆ అబ్బాయి చదివే చదువు, ఆ లాంగ్వేజ్, ఆ సిలబస్ 8 లక్షలు ఎంతో అనుకుంటా ఫీజు. 8 లక్షలు ఎంతో నెలకి, ఏదో నాకు తెలియదు, ఎవరు అన్నారు, ఎగ్జాక్ట్గా మనకి తెలియదు. ఆ సిలబస్సే ఒక పేద కుటుంబంలో పుట్టిన ఒక విద్యార్థికి అదే సిలబస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టారు. దాన్ని ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ అంటారు, టోఫిల్. ఈ 2 ప్రవేశపెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రద్దు చేసింది దాన్ని. ఏంటి? నారా దేవాంశ్, మార్క్ పవనోవిచ్ వీళ్ళు మాత్రమే ఇంటర్నేషనల్ సిలబస్లు చదవాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద పిల్లలు ఆ సిలబస్ చదవకూడదు. వాళ్ళు వీళ్ళ పిల్లలతో పోటీపడి రేపొద్దున్న వాళ్ళకి నైపుణ్యం ఉంటే వీళ్ళ పిల్లల కంటే పైకి ఎదిగిపోతే వాళ్ళు భరించలేరు. కేవలం ఆ ఉద్దేశంతోనే మీరు క్యాన్సిల్ చేశారని మీరు అంటున్నారు. మరి ఎందుకు క్యాన్సిల్ చేశారు? మీకు ఆ విజన్ లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు, దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఆ రోజు నేను పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడు, తెలుగు భాషను చంపేస్తున్నాను. అరే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్కి లాంగ్వేజ్కి డిఫరెన్స్ తెలియనివాడు నువ్వేం మాట్లాడతావు? ఆయనకి ఏమీ తెలియదు. ఈరోజునేమన్నారు, నాకు సినిమాలు ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియలేదని ఏదో సినిమా హరిహర వీరమ్మలు సినిమా ప్రమోషన్లో అంటున్నారు. ఆయన నా సినిమాలు ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు అంటాడు. పోలవరం గురించి పోలవరం గురించి నాకు తెలియదు అంటాడు. రాజకీయాలు అంటే రాజకీయాలు గురించి నాకు తెలియదు అంటాడు. అరే ఏమీ తెలియనోడు పార్టీ పెట్టి ఎందుకు ఎగేసుకుంటా పార్టీ పెట్టేసావు? మమ్మల్ని సావదొబ్బడానికా? ఏమీ తెలియదని మీరు ఎలా సార్ అంటారు? అలా కాదు సార్, ఇప్పుడు సినిమా ప్రమోషన్ చేసుకోలేదు ఆయన అంటున్నాడు. పోలవరం గురించి తెలియదు ఆయన అంటున్నాడు. అక్కడేదో పంచాయతీ రాజ్ సమితికి ఏదో ప్రెస్ మీట్లో పెడితే ల్యాప్టాప్లో చూపిస్తూ ఆయనకు చెప్పడం చేత కాకపోతే పక్కన ఉండి పిలిచి చెప్పమంటున్నాడు. అలాగే రాజకీయాలు చేయడం చేత కాదంటున్నాడు. ఎగేసుకుని ఎవడు రమ్మన్నాడు పార్టీ పెట్టడానికి? చంద్రబాబు నాయుడికి ఊడిగం చేసి రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసమా? అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని మించిన వినాశకారు ఎవరు లేరండి. ఏ రకంగా చెప్తారు సార్? ఒక ముఖ్యమంత్రి గురించి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేశాడు చంద్రబాబు నాయుడు. అధోగతి పాలు. ఏ రకంగా?
ఆయన 1995 నుంచి 2004 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా గోదావరి బేసిన్లో పడ్డ చమురు నిక్షేపాలని గుజరాతీ కంపెనీలకు కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వమే దాన్ని టేకప్ చేసినట్టయితే బోళ్ళంత డబ్బులు ఉండేవి మనకి ఈ రోజున. ఆంధ్రప్రదేశ్లో వెనకబడి ఉండేది కాదు. ఈ మాట ఎవరన్నారు? అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చాతగాంది. ఆయన రాష్ట్రంలో ఆ చమురు నిక్షేపాలను ఎలా వినియోగించుకోవాలో చంద్రబాబు నాయుడుకు చాతగాలేదు, కానీ నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ పని చేశానని చెప్పాడు. ఎప్పుడు? 2002లో. ఈయన విజనరీనా? ఆంధ్రప్రదేశ్ ఆదాయం అంతా గుజరాత్కి తరలించిన వినాశకారి చంద్రబాబు నాయుడు. మరి ఇవన్నీ ప్రజలకు ఆగండి చెప్తాను. విజనరీ అండ్ ఎవరు, వినాశకారి ఎవరు చెప్తాను నేను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో మీకు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది హామీ? ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు, వ్యాపార అవకాశాలన్నీ హైదరాబాద్లో ఉండిపోయినాయి, తెలంగాణలో ఉండిపోయినాయి. ఆదాయం అంతా ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగోపాధి వ్యాపార అవకాశాలు లేవు, ఆదాయం లేదు. మీ అంతటా మీరు నిలదొక్కుని తెలంగాణతో మళ్ళీ వాళ్ళతో సమానంగా ఎదగటానికి ఒక నష్టపరిహారంగా ఇస్తాన్నది 10 సంవత్సరాల ప్రత్యేక హోదా భారతీయ జనతా పార్టీ. మాకు ఆ ప్రత్యేక హోదా వద్దని అసెంబ్లీ తీర్మానంలో రాసిచ్చాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏర్పడొద్దు, ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగోపాధి వ్యాపార అవకాశాలు వద్దు, ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వద్దు అని అసెంబ్లీ తీర్మానం చేసిన వినాశకారి చంద్రబాబు నాయుడు. ఆయన ఎట్లా విజనరీ అవుతాడు? అలా కాదు సార్. ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా వద్దు అని రాసిచ్చారని మీరు చెప్తున్నారు. సరే, వీళ్ళు వచ్చి సంవత్సర కాలం అయిందిగా, మరి ఇంతకు ముందు పరిపాలనలో వాళ్ళు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో దాని గురించి కూడా ప్రజలకు తెలియాలి. లేకపోతే వద్దు అని రాసిచ్చినాక పరిశ్రమలు ఎట్లా వస్తాయి? ప్రత్యేక హోదా ఏంటంటే నువ్వు ఇక్కడ పరిశ్రమ పెడితే ట్యాక్స్ కట్టక్కర్లేదని. ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమ పెట్టాలనుకున్న వాళ్ళు అక్కడ పెట్టకుండా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. నాకు వద్దని రాసిచ్చాడు కదా ఈయన, ఎట్లా వస్తారు? మరి అసలు వీళ్ళు ఏ ప్రయత్నం చేయలేదా సార్? ఇంతకు ముందున్న ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీరు అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ అని మీరు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు లాగా మాకు ప్రత్యేక హోదా వద్దు అని అనలేదు జగన్మోహన్ రెడ్డి గారు. నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం సభలో కూర్చుంటే ఇట్లా నరేంద్ర మోడీ గారి పక్కన ఉండగా మాకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాల్సిందే, పోలవరం నిధులు కావాల్సిందే, మాకు మా రాష్ట్ర ప్రయోజనాలకి మించి ఏది ఎక్కువ కాదు, కాబోదు, కాజాలదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్. మోడీని పక్కన కూర్చోబెట్టుకుని స్టేట్మెంట్తో పని అయింది సార్. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయని అడుగుతున్నాం. అవునమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో ఆయనకున్న ఎంపీల వలన మోడీ ప్రభుత్వం ఏర్పడలేదు. వాళ్ళు సొంతంగా 303 సీట్లు గెలుచుకున్నారు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 240 ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఎంపీలు సపోర్ట్ చేస్తేనే ఆ కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది. లేకపోతే నరేంద్ర మోడీ కుర్చీ దిగి వెళ్ళిపోవాలి. నువ్వు నాకు ఇస్తేనే నీకు సపోర్ట్ ఇస్తాను అనొచ్చు కదా చంద్రబాబు నాయుడు. హమ్ లడేంగే జీత్నే తక్ లడేంగే అని బీరాలు పలికాడు కదా పవన్ కళ్యాణ్. పోరాటం చేయకర్లా, మేము మా కూటమి ప్రభుత్వం మీకు సపోర్ట్ చేయాలంటే ప్రత్యేక హోదా ఇచ్చి తీసుకోండి సపోర్ట్ అని అనొచ్చు కదా. ఇది మీ వర్షన్ సార్. ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఉంది, వీళ్ళు అడగలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు కాబట్టి ఆయన అడగలేదని మీరు చెప్తున్నారు. కానీ బయట ఇప్పుడు మీరు ఇందాక ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడారు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, సొంత చెల్లెలు షర్మిల గారే మొన్న ఆయన చిత్తూరుకి వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలేంటి? ఆయన మోడీతో కలిసిపోయాడు కాబట్టి ఆయన ఏం చేసినా ఆయన మీద కేసులు పెట్టరు, రైతుల దగ్గరికి వెళ్తాడు, మామిడికాయల మీద తొక్కిస్తాడు అని ఆవిడే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో కలిసి చేస్తున్న కుట్ర ఇదంతా అని ఆవిడ చెప్తున్నారు. మరి ఇంట్లో రాజకీయం మీరే అన్నారు ఇంట గెలిచి రచ్చగలం, మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా? వైఎస్ షర్మిలారెడ్డి గారి కంటే మోడీకి ఊడుగం చేసేవాళ్ళు ఎవరు లేరు. సొంత ఇంటికి కన్నాలు పెట్టేది ఎవరంటే వైఎస్ షర్మిలారెడ్డి. ఆవిడ మాటల్లో నిజం ఉందా లేదా? అరిపాదాలు నాకుతున్నారండి. ఆవిడ మాటల్లో నిజం లేదా అంటే అసలు ఆవిడ వాదనను అంగీకరించిన వాళ్ళ అన్నయ్య గురించి ఆవిడ చెప్పేది. రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారంటే ఈవీఎంలో అవకతవకలు జరిగినాయి, ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయి, ఎన్నికల కమిషన్ ఎన్నికల రోజున సాయంత్రం ప్రకటించిన ఓట్లకి, లెక్కింపు జరిగిన ఓట్లకి చాలా శాతం ఓట్ల తేడా ఉందని రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ మీద యుద్ధమే చేస్తున్నారు.
సరే ఇదొక్కటి, ఇది ప్రజా ప్రశ్న, ఇది ప్రజా ప్రశ్న. ఈవీఎం అన్నారుగా, ఈవీఎం గురించి క్లారిటీ చెప్తాను. షర్మిల ఎవరు చెప్తాను. షర్మిల రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుందా, చంద్రబాబు నాయుడు మోడీ కోసం పనిచేస్తుందా మీకు ఇప్పుడే చెప్పేస్తాను. అక్కడ రాహుల్ గాంధీ గారు ఏమో ఎన్నికల కమిషన్ మీద యుద్ధం చేస్తుంటే షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్. అవును, ఏమనాలి ఆమె? నిజమే, రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల రోజు సాయంత్రం 8 గంటలకి ప్రకటించిన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 53 లక్షల ఓట్లు అధికంగా ఉన్నాయి. మీరు చెప్పింది కరెక్టు, ఈ వివక్ష ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది అని చెప్పాలి కదా. రాహుల్ గాంధీ గారు మీరు చేసే యుద్ధంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నేను కూడా పోరాడతాను, ఈ అన్యాయం ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది అని మాట్లాడాలి కదా. ఎందుకు మౌనంగా ఉంది? అంటే ఆవిడ ఇక్కడ అన్యాయం జరిగిందని అనుకోవట్లేదేమో సార్. ఎన్నికల రాహుల్ గాంధీ గారేమో చెప్తున్నారు, పవన్ కేరా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలో ఎన్నికల రోజు సాయంత్రం 8 గంటలకి ప్రకటించిన గణాంకాలకి, లెక్కింపు రోజు గణాంకాలకి 50 లక్షల ఓట్ల తేడా ఉందని చెప్తున్నారు. ఆమె పార్టీ అధికార ప్రతినిధి, అది నిజము అని చెప్పడానికి నోరు రావట్లేదు. ఆవిడ అనుకోలేదేమో సార్ నిజమని. వాళ్ళ పార్టీ స్టాండ్ అమ్మా అది. నీకు మోడీ మీద అంత ప్రేమ ఉంటే రాజీనామా చేసి వెళ్ళిపో. కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నావు? చంద్రబాబు నాయుడికి మోడీకి ఊడిగం చేసే రాహుల్ గాంధీకి వెన్నుపోటు పొరుస్తున్న ద్రోహి వైఎస్ షర్మిల. ఇప్పుడు ఈవీఎంల గురించి చెప్పండి సార్. మధ్యలో మీరు ప్రతిసారి ఇదే ప్రజలకి ఎదురవుతున్న ప్రశ్న, ఏ పార్టీ గెలిచినా, ఇప్పుడు నేను అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు, పార్టీలకు అతీతంగా ఒక పార్టీ గెలవగానే ఇదే విషయాన్ని పదే పదే వినిపిస్తున్నారు. సాయంత్రానికో తర్వాత రోజుకో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అందుకే వాళ్ళు గెలిచారు, ఓట్లు సహజంగా పడలేదు, ఇది ప్రజా తీర్పు కాదు, ప్రజా నిర్ణయం కాదు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా 2-3 ఎన్నికల్లో మనం వింటున్నమాట. అసలు ప్రజలకు దీని పట్ల క్లారిటీ ఇవ్వండి. నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందా, ఇది ప్రజా తీర్పు కాదా? మరి అలా జరుగుతున్నప్పుడు ఏ ప్రభుత్వం దీని మీద సరైన నిర్ణయాలు ఎందుకు తీసుకోవట్లేదు, చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? సరే, ఒకటి 2024లో జరిగిందా లేదా చూద్దాం. ఆ తర్వాత 2019లో జరిగే అవకాశం ఉందా లేదా చూద్దాం. సో 2024లో ఏం జరిగింది? ముందు 2019 గురించే మాట్లాడాలి. సరే, ఓకే, 2019 గురించి. 2019లో బీజేపీ, జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేశాయి. తెలుగుదేశానికి వచ్చేసి 40% ఓట్లు వచ్చినాయి, జనసేనకి 6.6%, బీజేపీకి 0.83% వచ్చినాయి. ఆ 3 ఓట్లు కలిపితే ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి గారికి సరి సమానంగా నిలబడుతున్నారు. ఎప్పుడు? 2019లో కూడా ఈ 3 కలిపితే దాదాపు 46%, 47% వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి 50% వచ్చాయి. ఈసారి ఏమైంది? వాళ్ళు ముగ్గురు కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా వ్యతిరేక ఓటు ఉందని చెప్తున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్తున్నారు. కానీ ఈసారి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటానికి కారణం ఏంటంటే, అక్కడ క్షేత్రస్థాయిలో మనకి ఎన్నికల కంటే ముందు కనపడిన వాతావరణానికి, ఎన్నికల్లో వచ్చిన ఓట్లకి పొంతన కుదరట్లా. సార్, ఓటర్ని అంచనా ఎలా వేస్తాను చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు క్షేత్రస్థాయిలో జరిగినటువంటి సమాచారం వేరు, అక్కడ వచ్చిన ఓట్లు వేరు అని. కానీ ఓటర్ లోపలికి వెళ్ళేదాకా ఎలా ఉంటాడు? ఇక్కడ చెప్తాను. ఇక్కడ మీకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పోలీసులు చేస్తూ ఉంటారు, గుర్తుందా? ఐడియా ఉందా? ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఒక పరికరం ఉంటుంది, బ్రెత్ అనలైజర్ అంటారు. దానికి ఒక గొట్టం ఉంటుంది, ఆ గొట్టంలో ఊదమంటారు. ఆ ఊదితే మద్యం సేవించి ఉంటే అది బీప్ సౌండ్ ఇస్తుంది. బీప్ సౌండ్ ఇస్తే వీడు మద్యం సేవించినట్టు అని. లేకపోతే వాడు మద్యం సేవించకపోతే మామూలుగానే ఉంటుంది, అతను పంపించేస్తారు. ఇది బ్రెత్ అనలైజర్. ఒక ఇన్స్పెక్టర్ బ్రెత్ అనలైజర్ పట్టుకొని ఆ డ్యూటీ చేస్తున్నాడు. తూలుతూ ఒక ఆయన వచ్చాడు బండి మీద. బండి స్టాండ్ వేయమంటే ఒక స్టాండ్ కూడా వేయటం రావట్లా. అతని ముందర బ్రెత్ అనలైజర్ పెట్టాల్సిన ఇన్స్పెక్టర్ ఏం చేశాడు? వాకీ టాకీ ఉంటుంది కదా, వాకీ టాకీకి యాంటెనా ఉంటుంది, యాంటెనా పెట్టి ఊదమన్నాడు. యాంటెనా పెట్టి ఊదితే అతను ఊదాడు. యాంటెనా బీప్ సౌండ్ ఇవ్వలేదు కదా, నువ్వు వెళ్ళిపో, నువ్వు తాగలేదు అని పంపించేశాడు. ఎన్నికల సంఘం 2024 ఇదే చేసింది. ఎందుకు 2019లో జరిగిందని ఎందుకు అనుకోరు? ఎందుకంటే 2019లో ఈ పరీక్షలు చేసే పద్ధతి లేదు. 2024 ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది. ఎవరికైనా సరే ఈవీఎంలో వెరిఫికేషన్ చేసుకోవడానికి అనుమానాలు ఉంటే వాళ్ళ నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు ప్రకటించిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాలలో 5% పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంల పరీక్ష కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆ దరఖాస్తు చేసుకునేటప్పుడు వాళ్ళు 2, 3 స్థానంలో ఉన్న అభ్యర్థులు మాత్రమే చేసుకోవాలి. అలాగే దానికోసం మైక్రో కంట్రోలర్ల పరీక్ష చేయమని వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే మైక్రో కంట్రోలర్ పరీక్ష చేయమని ఎన్నికల సంఘానికి ఆదేశించింది. అలాగే దీనికి ఫీజు ఎంత అవుతుందో కూడా నిర్ధారించమని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. ఎప్పుడు 2024 ఏప్రిల్ 24. సో 1/6/2024న ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని ఒకటి ఉంటుంది. ఈ పరీక్ష ఎలా చేస్తాము అనేది దానికోసం మార్గదర్శకాలను స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని ఎన్నికల సంఘం రూపొందించింది. ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో సుప్రీంకోర్టు ఏ మైక్రో కంట్రోలర్ పరీక్ష అయితే చేయమన్నదో ఆ పరీక్షనే తీసేశారు. అంటే బ్రెత్ అనలైజర్ పెట్టి చెక్ చేయాల్సిన మద్యం దాగినోడిని వాకీ టాకీతో చెక్ చేస్తామని చెప్తుంది. సరే, ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్తున్నాను. అలాగే ఒక అభ్యర్థి పోటీ చేయడానికి ఒక నియోజకవర్గానికి 10,000 అయితే ఒక్క నియోజకవర్గంలో ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్ చేయడానికి 47,200 రూపాయలు ఫిక్స్ చేసింది. అంటే ఎవడు అమ్మో ఇంత అని అప్లై కూడా చేయకూడదు. ఇంకోటి, మరి నువ్వు మైక్రో కంట్రోల్ చేయమని సుప్రీంకోర్టు చెప్తే నువ్వు చేయకుండా ఎలా చేస్తావయ్యా ఈవీఎం పరీక్ష అంటే మేము ఒక మాక్ పోలింగ్ చేస్తాము అంది. మాక్ పోలింగ్ ఏంటంటే మళ్ళీ ఒకసారి అంటే ఏ మిషన్ మీద మీకు కంప్లైంట్ ఉందో ఆ మిషన్ తీసి దాంట్లో మళ్ళీ కొన్ని ఓట్లు వేస్తాము. ఆ ఓట్లకి ఇలా వచ్చిన వీవీప్యాట్ స్లిప్లు ఈ ఈవీఎం కంట్రోల్ వాటితో మ్యాచ్ చేసి చూపిస్తాము అని. ఆ మైక్రో కంట్రోల్ మాక్ పోలింగ్ ఎలా చేస్తామన్నదంటే పోటీ చేసిన అభ్యర్థి పేరు కానీ, పోటీ చేసిన అభ్యర్థి పార్టీ పేరు కానీ, పోటీ చేసిన అభ్యర్థి గుర్తు కానీ ఉండవు. కుక్క, పిల్లి, నక్క, ఏనుగు, గాడిద, దున్నపోతు ఈ గుర్తులతో చేస్తామంటుంది. అంటే ఏం చేస్తున్నారు మీరు? ఇంతకంటే నమ్మక ద్రోహం, నయవంచన ఏమైనా ఉంటుందా? సరే, ఇప్పుడు మీరు చెప్పిన ప్రొసీజర్ అంతా పబ్లిక్ అర్థమైంది. నిజంగానే ఇది 2024లోనే వచ్చింది. ఓకే, మేము అడుగుతున్నది కూడా అది. ఇప్పుడు 2024లో ఈ ప్రొసీజర్ వచ్చింది కాబట్టి వీళ్ళు చేశారేమో అని మీ వాదన కొంతవరకు ఏకీభవించవచ్చు. అసలు 2019లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగలేదని మీరు ఎలా చెప్పగలుగుతారు? అసలు అప్పుడు పరికరాలు కూడా లేవు కదా. అప్పుడు ఈ వీవీప్యాట్ ఉంది, ఇవి ఉన్నాయి, కానీ అప్పుడు ఈ 5% పరీక్ష లేదు. అయితే ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లోనే వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు. వీళ్ళు 3 ఓట్లు విడగొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. అలా ఎలా చెప్తారు సార్? చాలా తక్కువ శాతం ఓట్లు వచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డి గారికి. 40% వచ్చినాయి అమ్మా. తెలుగుదేశం కూడా 40% వచ్చినాయి, జనసేనకి 10% వచ్చినాయి, బీజేపీకి 2.23 వచ్చినాయి. ఇది తీసేయండి, జగన్మోహన్ రెడ్డి విక్టోరియస్. ఈ 3 విడగొట్టండి, జగన్మోహన్ రెడ్డి విక్టోరియస్. అంటే మీరు ఇంత ఈవీఎం ట్యాంపరింగ్ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి 40% దగ్గర ఆపగలిగారంటే ట్యాంపరింగ్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు శాతం 60% వచ్చేది. అంటే ఇప్పుడు 60% వాళ్ళు ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారని అంటారు. దాంట్లో డౌట్ ఏంటి? ఇప్పుడు మీరు తాగి ఉండి తూలి వస్తున్న వాడు ఎదురుగా బెత్తనల దగ్గర పెట్టకుండా వాకీ టాకీ పెట్టాడంటే ఆ పోలీస్కి ఏం తెలిసి వీడు తాగొచ్చాడు, వీడి తప్పు, వీడిని తప్పించాలి, వీళ్ళు ఎలాగైనా కాపాడాలి అని వాకీ టాకీ పెట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వాన్ని అన్ని సంవత్సరాలు నడిపిన మాజీ ముఖ్యమంత్రిగా దాని మీద ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఎటువంటి స్టేట్మెంట్లు ఎందుకు ఇవ్వలేదు? ఏమైందంటే ఈ ప్రొసీజర్ ఎప్పుడు వచ్చింది? ఎన్నికల సంఘము 1/6/2024 ఇచ్చింది. అలాగే ఎప్పుడు అప్లై మీకు ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి? 4 రోజులు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఫలితాలు వచ్చిన వారం రోజుల లోపల అప్లై చేసుకోమంది. ఇక్కడ ఎన్నికల కమిషన్ ఇంకో దొంగ నాటకం ఆడింది. ఫలితాలు 4వ తారీఖున వస్తే మీరు దరఖాస్తు చేసుకోవడం ఎప్పుడు లాస్ట్ డేటు? 7 రోజులు అంటే 11వ తారీఖు లాస్ట్ డేటు, కానీ 10వ తారీఖే లాస్ట్ డేట్ అని ఎన్నికల సంఘం చెప్పింది. సో వీళ్ళందరికీ ఎస్ఓపి అర్థం చేసుకుని దాంట్లో తప్పొప్పులు ఏంటో చేసుకునడానికి చాలా తక్కువ టైం ఉంది, వాళ్ళకి అంత సమయం లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసేంత సమయం లేదు. నేను దాన్ని స్టడీ చేసి హర్యానాలో మహారాష్ట్రలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థుల చేత ఈ స్టాండర్డ్ ఆపరేషన్లో ఇన్ని లొసుగులు ఉన్నాయి, ఇది ఈవీఎం ట్యాంపరింగ్ చేసిన వాళ్ళని పట్టించేందుకు బదులు ఈవీఎం ట్యాంపరింగ్ చేసిన వాళ్ళని కాపాడి వాళ్ళని పట్టుబడకుండా ఉండేందుకు రూపొందించిన ఎస్ఓపి. దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయమంటే వాళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఎన్నికల కమిషన్ వచ్చి సుప్రీంకోర్టులో తప్పులు ఒప్పుకొని దీన్ని సవరిస్తాము అని 17/6/2025 అంటే నెల క్రితం మళ్ళీ సవరించిన తప్పులను సరిదిద్దిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ జారీ చేసింది. అంటే ఏంటంటే 2024లో జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్
ఎన్నికల్లో అవకతవకల్ని పట్టుకునేందుకు కాకుండా వాళ్ళ తప్పులను చేసిన వాళ్ళని తప్పించేందుకు రూపొందించబడింది అని రుజువైంది. సుప్రీంకోర్టులో రుజువైంది. ఇంతకంటే వేరే ఆధారం అవసరం లేదు మీకు. ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు దాన్ని వాడబోతున్నారనమాట అవసరానికి. మీరనే ఉంది ఎవరైనా ఎవరికైనా దాంట్లో కూడా తప్పులు ఉన్నాయి. ఈ 2025లో చెప్పినా కూడా సుప్రీంకోర్టులో ఏం చెప్పారంటే వాదోపవాదాలు జరుగుతుండగా ఓడిపోయిన అభ్యర్థికి ఈవీఎంల గురించి ఆయనకు పరిజ్ఞానం ఉండదు కాబట్టి ఒక సాంకేతిక నిపుణుడిని వెంట తీసుకెళ్ళొచ్చు అని అభ్యర్థి అడిగినప్పుడు సుప్రీంకోర్టు చెయ్యాలి, ఈ అవకాశం వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎన్నికల కమిషన్ అప్పుడేమో ఒప్పుకుని ఈ సవరించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో అది రాయలేదు. అభ్యర్థి కూడా తన వెంట ఒక హార్డ్వేర్ ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళొచ్చు అనే అంశం ఈ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో రూపొందించలేదు. అలాగే చీఫ్ జస్టిస్ గారు ఇది ఎదుట ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏమో 10,000, ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్ చేసుకోవడం కోసం 47,700 ఫీజు పెట్టారంటే నిజమా అంతగా పెట్టారా అని అడిగి తీవ్రంగా చేస్తే లేదు సార్ తగ్గించేస్తామన్నారు. ఏం చేశారు? చీఫ్ జస్టిస్ గారు రిటైర్ అయిపోయే వరకు ఆగి ఆయన రిటైర్ అయిపోయిన 4 రోజుల తర్వాత 47,200 దాన్ని 23,600 చేశారు. సగం మాత్రమే చేశారు. అంటే ఎవడు అంత ఫీజు పెడితే ఎవడు అప్లై చేయకూడదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 2-3 స్థానాల్లో ఉన్న వాళ్ళకి 5% వాళ్ళ పోలింగ్ స్టేషన్లో ఉన్న ఇవి అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. సో ఇద్దరు కనుక దరఖాస్తు చేస్తే 5+5 10% పరిశీలించాలి. కానీ ఏం చెప్పింది ఎన్నికల కమిషన్? ఒకవేళ ఇద్దరు దరఖాస్తు చేస్తే మేము 2.5% మాత్రమే వెరిఫై చేస్తాము అంటుంది. ఎందుకంత భయం నీకు? ఎందుకంత భయం? సుప్రీంకోర్టు చెప్పింది ఇద్దరికి 5% అవకాశం ఇస్తున్నాను. ఇద్దరు అప్లై చేస్తే 5, 10 చెయ్యాలి. నువ్వు దాన్ని ఎందుకు తగ్గిస్తున్నావు? ఏమంత కలవరపాటు? ఎందుకంత భయం ఈవీఎం వెరిఫికేషన్ అంటే? ఇప్పుడు ఫైనల్లీ మీరు ఏమైనా కానీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితేనే ప్రభుత్వం ఫామ్ ఈ కూటమి ప్రభుత్వం కుట్రల ప్రభుత్వం. కుట్రలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ప్రజాభిప్రాయంతో వచ్చింది కాదు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు అసలు ఏ అభివృద్ధి చేయలేదంటారా సార్? ఒక విషయం ఇప్పుడు చెప్పండి. అభివృద్ధి చేశారు, దాంట్లో డౌటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కేవలం 2,80,000 కోట్ల అప్పు చేస్తే వీళ్ళు కేవలం 1 సంవత్సరంలోనే 1,80,000 కోట్ల అప్పు చేశారు. అభివృద్ధిలో మాత్రం, అప్పుల్లో మాత్రం చాలా బాగా అభివృద్ధి చెందారు. పైసా పంచకుండా. ఎందుకు సార్? ఇప్పుడు కూడా పథకాల కింద, అమ్మఒడి పథకం కింద డబ్బులు వస్తున్నాయి కదా వాళ్ళకి కూడా. ఎంత పోయిన సంవత్సరం ఇవ్వలేదమ్మా, ఈ సంవత్సరం ఇచ్చారు. ఈ సంవత్సరం ఇచ్చారు. పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చేవాళ్ళు, చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చారో పోల్చుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక అమ్మఒడి కింద పోయిన సంవత్సరం 42 లక్షల మందికి ఇవ్వాలి, ఈ సంవత్సరం 42, మొత్తం 84 లక్షల మందికి చేరేది. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? పోయిన సంవత్సరం ఎగ్గొట్టేశాడు, ఈ సంవత్సరం 60 లక్షల మందికి ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 84 లక్షల మందికి ఇచ్చింటే చంద్రబాబు నాయుడు గారు 60 లక్షల మందికి ఇచ్చారు. అంటే ఇంకా 20 లక్షలు వెనకబడి ఉన్నాడు. వచ్చే సంవత్సరం లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,28,000 మందికి ఎంతమందికి ఇచ్చేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు 1,20,000 మందికి ఇస్తున్నారు. అంటే ఇంకా 8 లక్షలు వచ్చే సంవత్సరానికి కూడా చంద్రబాబు నాయుడు వెనకబడే ఉంటాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు ఎగ్గొడతాడా ఏంటా? చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టలో సిద్ధాస్తుడు. అసలు మీకు ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క విషయంలో అభివృద్ధి కనిపించలేదా సార్? అయితే ఇప్పుడు క్రైమ్ రేట్ గురించి మనం ముఖ్యంగా క్రైమ్ రేట్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే, ఈ మధ్య కాలంలో కడపలో ఒక స్టూడెంట్ హత్య జరిగింది. దాని గురించి వీళ్ళు ఎక్కువగా, అంటే పోలీసులు అక్కడే ఉండి మరి దాని మీద విచారణ జరిపించడం లాంటివి చేస్తున్నారు కదా. ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటివి జరగలేదుగా. మరి మీరు ఈ విషయాన్ని కూడా కనీసం సమర్థించరా? ఎక్కడుందమ్మా ఇప్పుడు? గండికోట దగ్గర, జమలమడుగుల దగ్గర గండిపోట్లు జరిగిన దాంట్లో 14 సంవత్సరాల బాలిక, ఆమె మీద అత్యాచారం జరిగింది, సామూహిక అత్యాచారం. దాని మీద పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు? సుగాలి ప్రీతి అని హిస్టీరియా పేషెంట్ లాగా ఆ సుగాలి ప్రీతి అంశాన్ని వాడుకొని రాజకీయంగా మరి అసలు ఇక్కడ మీరు సుగాలి ప్రీతి అనే టాపిక్ ఎత్తారు కాబట్టి కంప్లీట్గా ఇక్కడ ఒక ప్రజా అభిప్రాయాన్ని చెప్తాను నేను. సుగాలి ప్రీతిని కేవలం 2 రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ రాజకీయం కోసమే వాడుకున్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా ఆవిడకి ఏ రకమైనటువంటి న్యాయం చేయలేదు కదా. అసలు ఆ కేసుకి మీ ప్రభుత్వంలో న్యాయం జరిగిందా? మీరంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం జరిగిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుగాలి ప్రీతి కేసు జరిగింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారికి దానికి సంబంధం ఏంటి? సుగాలి ప్రీతి ఘటన జరిగినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? పవన్ కళ్యాణ్కి దమ్ముంటే సుగాలి ప్రీతి గారి ఇంటికి వెళ్ళమనండి.
వాళ్ళ అమ్మగారి ముందర కూర్చోమనండి దమ్ముంటే. మేము నా అదే కూతురు అడుగుతున్నాం. ఏ కూతురు రాజీ ఇప్పుడు లేదు దాన్ని వాళ్ళ రాజకీయం అమ్మ చేశారు కానీ ఏమంటదంటే ఆవిడకి న్యాయం చేశారా ఎవరైనా? ఆమె ఏమంటదంటే నా కూతురి అంశాన్ని రాజకీయంగా వాడుకున్నావు తప్ప నీ దగ్గర ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని పవన్ కళ్యాణ్ చెంప చెళ్ళు అనిపిస్తుంది ఆమె. అది చేత్తోనా చెప్పుతోనా చెప్పలేం కానీ పవన్ కళ్యాణ్ చెంప పగలగొడుతుంది. అది జరిగింది ఎప్పుడండి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. తర్వాత 5 ఏళ్ళు మీరే పరిపాలించారు కదా. అవునండి, ఈ చంద్రబాబు 5 ఏళ్లలో న్యాయం చెయ్యాలి కదా. ఇప్పుడు ఏదైనా ఒక కేసు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం లేదు, ఆయన ముఖ్యమంత్రి కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కేసు టేకప్ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి రాశారు. సిబిఐ దాన్ని ఇంతవరకు మా దగ్గర సిబ్బంది లేరని తీసుకోలేదు. ఈయన కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీకి ప్రియ శిష్యుడు కదా. 13 నెలలు అయింది కదా. సిబిఐ ఎంక్వైరీలో ఎందుకు చేయించట్లేదు మరి పవన్ కళ్యాణ్? 13 నెలలు అయిపోయింది కదమ్మా. దయచేసి వెళ్ళండి, మీరు వెళ్ళండి కెమెరా తీసుకుని సుగాలి ప్రీతి తల్లి గారి దగ్గరికి. నెక్స్ట్ అదే చేయబోతున్నాను. వెళ్ళి ఏమమ్మా మరి పవన్ కళ్యాణ్ చేసిన దీని పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా, మీకు పర్వాలేదా అడగండి. అసలు మీ అమ్మాయి సంఘటన జరిగింది ఎవరి హయాంలో? అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, హోంమంత్రి ఎవరు, మీ ఎమ్మెల్యే ఎవరు, మీ జిల్లా మంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి దానికి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదంటున్నారు కదా. మరి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు కదా, కేంద్రంలో మోడీతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు, హిందీ జాతీయ భాష మాతృభాష అంటున్నారు, పెద్దమ్మ భాష అంటున్నారు. మరి మోడీ ఈయన ఒకటే అంటున్నారు కదా, సునామీ పవన్ కళ్యాణ్ అంటే అంటున్నారు కదా. మరి ఏది మీ అమ్మాయిగా న్యాయం ఏది అని అడగాలి కదా, మీరు వెళ్ళి అడగండి. ఖచ్చితంగా సార్, దాని గురించి అయితే మాట్లాడతాను. నేను అడిగింది వైష్ణవి గురించి. ఇప్పుడు ఆ కేసు గురించి వాళ్ళు విచారణ కరెక్ట్గానే జరుగుతుంది కదా సార్, మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఏది సరిగా జరగలేదు కాదమ్మా. ఏం జరిగింది? అరెస్ట్ అయ్యారా? దోషుల్ని అరెస్ట్ చేశారా? ఎన్కౌంటర్ చేశారా? ఏం చేశారమ్మా? ఏం చేశారు? విచారణ అయితే జరుగుతుంది కదా. విచారణ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన వాటి కూడా విచారణ జరుగుతూనే ఉంది. ఈయన దాంట్లో ఇప్పుడు ఈయనేమి 30,000 మంది అమ్మాయిలు అదృష్టం అయిపోయారు. ఈ పచ్చి అబద్ధాలు, కుట్రలు, మోసం, దగా ప్రభుత్వం అమ్మా. ఇది కుట్రల ప్రభుత్వం. ఇది అంటే అసలు ఆ అమ్మాయిలు మాయమైపోయారు అన్న విషయం గురించి మీరు అసలు కొంచెం కూడా అంగీకరించారు ఆ స్టేట్మెంట్ని? అదే పవన్ కళ్యాణ్ కౌన్సిల్లో ఎంతమంది మాయమైపోయారయ్యా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 34 మంది అని కౌన్సిల్లో చెప్పారు. సిగ్గున్నా ఉండాలా వాళ్ళకి? 30,000 ఎక్కడ, 34 మంది ఎక్కడ? నెంబర్ అనేది తప్పు చెప్పారు సార్, నిజమే కాదని. 30,000 ఓకే సార్, మీరు చెప్పినది నిజమే. వాళ్ళు సరైన అవగాహన లేకుండానే మాట్లాడారని అనుకుందాం. కానీ అవగాహన కాదు, అవగాహన సరైన అవగాహన లేకపోవడం కాదు, దురుద్దేశంతో, కుట్రతో, కుతంత్రంతో జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లాలనే దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ. ప్రతిదీ పచ్చి అబద్ధం. వాళ్ళ ప్రభుత్వంలో స్త్రీలకి న్యాయం జరగలేదన్నది నిజమా కాదా? ఇప్పుడు ఒక్క అమ్మాయికి జరిగిన అన్యాయమే కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే చంద్రబాబు నాయుడు అధ్వానంగా ఉంది పరిపాలన. అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరగట్లేదా? హత్యలు జరగట్లేదా? చంద్రబాబు నాయుడు హయాంలో గణాంకాలు తీయండి. ఎవరి హయాంలో ఎక్కువ జరిగిన గణాంకాలు తీయండి. క్రైమ్ రేట్ ఎవరి దాంట్లో ఎక్కువ ఉందో. అభివృద్ధి ఖచ్చితంగా ఉంది కూటమి ప్రభుత్వంలో. క్రైమ్ రేట్లో, అప్పులు చేయడంలో, మానభంగాల్లో, మాదక ద్రవ్యాల రవాణాలో, వీటిలో ఎక్కువ అభివృద్ధి ఉంది. ఈ ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ ప్రూవ్ చేయడానికి ఆధారాలు ఉన్నాయా? ముమ్మాటికి రమ్మనండి, గణాంకాలతో సహా చెప్తా మీ దగ్గర. హోంశాఖ గణాంకాలు తీసి చెప్తా నేను. ఏ సంవత్సరంలో ఎవరి హయాంలో ఎక్కడ ఏం జరిగింది తీసి చెప్తాను నేను. సరే, ఎలక్షన్స్ టైంలో మీరు ఇంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తున్నారు కదా. ఎలక్షన్స్ టైంలో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా వాళ్ళు రాజకీయంగా ఎంత రౌడీయిజం చేశారనేది ప్రజలు లైవ్లో చూశారు కదా. దీనికి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు రౌడీయిజం చేయలేదా పార్టీలో? రౌడీయిజం చేశారా చేయలేదా? ఇక్కడ రాజకీయ పార్టీల్లో ప్రజలు ఓటేసేటప్పుడు ఏం చేస్తారంటే అమ్మా, ఎవరు మెరుగైన పార్టీ, ఎవరు మెరుగైన నాయకత్వం, ఎవరు మెరుగు అని చెప్తారు. ఇద్దరితో పోలిస్తే ఎవరు మెరుగు అనేది చూసేస్తారమ్మా. మరి అలా ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు పడిపోయింది సార్? ఈవీఎంల వల్ల అంటున్నా కదా. ఓహో, మీరు ప్రజాభిప్రాయం సవ్యంగానే ఉంది, కేవలం ఈవీఎంల వల్ల మాత్రమే జరిగిందంటే డౌటే లేదు. సాయంత్రం 8 గంటలకి మీరు 68% పోలైన ఓట్లు అని చెప్పి ఎన్నికలు లెక్కెట్టే నాటికి 82% అయిపోయిందంటే ఎట్లా అయిపోద్దమ్మా? ఈవీఎంలో ఓట్లు గుడ్లు పెట్టినాయా? మీరు చెప్పింది ఒప్పుకుంటాను సార్, కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నిజంగానే ఆ ప్రభుత్వంలో రౌడీయిజం జరగలేదా? ఆ ప్రభుత్వంలో రౌడీయిజం జరిగితే ఇక్కడ మారణకాండ జరుగుతుంది. ఆ ప్రభుత్వం జరిగింది రౌడీయిజం అయితే
ఈ రోజు జరుగుతున్నది మారణకాండ. మీరు కంపేర్ చేసుకుంటున్నారు కానీ నిజంగానే అక్కడ కూడా ఓట్లు లోపం ఎట్లా ఉంది కదా వేస్తారమ్మా? సార్. ఓట్లు వేసేది ఎట్లా? ప్రజలు ఓట్లు వేసేది కంపేర్ చేసుకునే. ఈ ప్రభుత్వం ఉండగా వారానికి ఒక హత్య జరిగేది, ఈ ప్రభుత్వం ఉండగా రోజుకో హత్య జరుగుతుంది. అమ్మ ఇదే నయనరా బాబు. కంపారిజన్, ఓట్లు వేసుకుని నాయకుడిని ఎలక్షన్ చేసుకున్న ప్రజలు కంపారిజన్తో. అంటే మొత్తానికి హత్య జరగడం అయితే కామన్ అయింది కదా సార్, ఒక కామన్ మ్యాన్ గా. ఇవన్నీ కాదు, దుబాయ్లో ఒక సామాన్యురాలిగా అడుగుతున్న ప్రశ్న సార్ ఇది. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇక్కడ వారానికి ఒకటి జరిగితే ఇక్కడ రోజుకి ఒకటి జరుగుతుంది. జరగడం అనేది కామన్ అయినప్పుడు ఇక్కడ ప్రజారక్షణ అనేది ఎక్కడుంది అసలు? ప్రజారక్షణ అనేది అంటే ప్రపంచంలో అత్యంత సేఫెస్ట్ ప్లేస్ స్కాండినేవియా అని ఉంది, నెదర్లాండ్స్, స్వీడన్, అక్కడ ఆ దేశాల్లో. అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. అక్కడ కూడా జరుగుతాయి, నెలకొకటి 3 నెలలకొకటి హత్యలు, మానభంగాలు అక్కడ కూడా జరుగుతాయి. దాన్ని నివారించలేము, కానీ మీరు తగ్గించే ప్రయత్నం చేయాలి. తగ్గించే ప్రయత్నం చేసే ప్రభుత్వం ఎవరిది అనేది చూడాలి మనం. మీ ప్రభుత్వంలో తగ్గించే అవకాశం నిజంగా ఉందంట? నేను ఏ పార్టీకి సంబంధించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తగ్గించే అవకాశం ఉందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించారు, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ ఏదైనా సరే. మొన్నటిదాకా డోర్ డ్రైవర్ మళ్ళీ ఎలా చెప్తారు మీరు లా అండ్ ఆర్డర్ పరంగా సుపరిపాలన అందించారు అని? వాళ్ళ దాంట్లో కూడా గొడవలు జరిగాయి కదా, వాళ్ళ దాంట్లో కూడా ఎమ్మెల్యేలు తిరగబడ్డారు కదా. ఇంకా సార్ ముఖ్యంగా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన భాషా విధానం కూడా సామాన్యుడు కూడా ఒక రకమైనటువంటి ద్వేషం పెరిగే విధంగా వాళ్ళ మాటలు లేవా? మీరు పార్టీలకు అతీతంగా చెప్పండి. వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు మాట్లాడుతున్న పద్ధతి సమాజానికి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేని భాషను వాళ్ళు మాట్లాడలేదా? తెలుగుదేశంలో ఆ భాష వాడట్లేదా? తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలేదా అని అడిగారు. మీరు పార్టీలకు అతీతంగా అన్నారు కదా. 2 పార్టీల్లో సరిపోల్చుకుంటే అటువంటి భాష తెలుగుదేశంలో మాట్లాడట్లేదా? వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు, కానీ అసలు మాట్లాడకుండా ఉండడం కదా ప్రజలకు కావాల్సింది. వీళ్ళు బాధ్యతాయుతం అంటే కొంతమంది ప్రజలకి వీళ్ళు ప్రతినిధులు సార్. ఒక ఎమ్మెల్యే అంటే కొన్ని లక్షల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉన్నప్పుడు తన భాష, తన పద్ధతి ప్రజల్ని ఉద్దేశించి సవ్యంగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. కానీ ప్రజలు ఎన్నుకునేటప్పుడు అటువంటి పార్టీ ఏదైనా ఉంటే దానికి ఓటేస్తారు. అటువంటి పార్టీ లేదు కదా. గుడ్డులో మెల్ల నయం కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తుంది రాష్ట్రంలో. మెల్ల అయితే కనపడుతుంది కదమ్మా, గుడ్డు అయితే కనపడదు కదా అసలు. అంతేగాని పూర్తిగా చూపు కనిపించే పరిస్థితులు అయితే లేరు. మెల్లకు పూర్తిగా చూపు కనపడుతుంది. అతను ఎటో చూస్తున్నాడు మనం అనుకుంటాం, కానీ మెల్లకు పూర్తిగా చూపు కనపడుతుంది. మీరు దాన్నే ఆమోదిస్తారు? దాన్నే ఆమోదిస్తాను. మనం రోజా గారి విషయం తీసుకుంటే సార్, రీసెంట్గా జరిగింది. మేడం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు, ప్రజలు ముందుకు వచ్చారు. నా పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు జరిగాయి అని చెప్పారు కదా. గాలి భానుగారు మాట్లాడుతున్న మాటలు కొంచెం నన్ను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి అని రోజా గారి వాదన. కానీ దీన్ని ఒక ప్రజాకోణం నుంచి కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అడిగిన ప్రశ్నని నేను మీ ముందు పెడుతున్నాను. ఇది నా స్వప్రశ్నే కాదు. రోజా గారు ఇవాళ బాధపడడం మొదలు పెట్టడానికి ముందు ఆవిడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండగా ఎవరెవరిని ఏమేం మాటలు మాట్లాడారు, ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడారు, ఎలాంటి పదజాలం వాడారు ఆవిడ మర్చిపోయారు. అందుకే ఇవాళ ఇలా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఈవిడికి బాధ తెలుస్తుంది, ఇంతకుముందు ఆవిడ మాట్లాడినప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి అంతే బాధ ఉంటుంది కదా అంటారు. ఆ ప్రశ్నకి మీ సమాధానం చెప్పండి. రోజా గారు మాట్లాడింది ఈ రోజున ఆమె అనుభవిస్తున్నది. ఆమె జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాకముందర తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆమె ఏమేమి ఫేస్ చేశారో ఆమె చెప్పారు. ఆమె అంతకుముందు తెలుగుదేశం పార్టీలో 2 సార్లు నగరి నుంచి పోటీ చేశారు కదా. నా పార్టీ వాళ్ళే నన్ను ఓడించారు, నా పార్టీ వాళ్ళే నా మీద కుట్రలు చేశారు అని చెప్పి ఆమె చెప్పారు కదా. సో ఆమె పార్టీ వాళ్ళు ఆమె మీద ఎటువంటి కుట్రలు చేశారు అనేది ఆమె స్వయంగా అనుభవించిన బాధ. డెఫినెట్గా అది వెళ్ళగలుగుతారు. అలాగే కొడాలి నాని గారు ఎవరికి లాయల్ అయినా, ఆయన హరికృష్ణ గారికి లాయల్. హరికృష్ణ గారిని చంద్రబాబు నాయుడు ఏ విధంగా వేధించాడో ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి కొడాలి నాని. సో కొడాలి ఎన్టీ రామారావు కొడుకుని ఎంత మానసిక క్షోభకి, ఎంత మనోవేదనకి గురి చేశారో అనేది కొడాలి నానికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. సో అలాగే వల్లభనేని వంశీ కూడా వాళ్ళ భార్య ఫోటోలు, వాళ్ళ కూతురు ఫోటోలు మార్ఫింగ్ చేసి తెలుగుదేశానికి సంబంధించిన
వెబ్ పేజీల ద్వారా, సోషల్ మీడియా పేజీల ద్వారా ప్రచారం చేశారని ఆయనకి కోపం. లోకేష్ వెనక ఉండి చేయిస్తున్నాడని. సో వీళ్ళు ముగ్గురు ఆ పరుషమైన భాష మాట్లాడటానికి వాళ్ళకి తగ్గ కారణాలు ఉన్నాయి. మిగతా కారణాలు మీరు చెప్పిన అన్ని కారణాలు ఉండి ఉండొచ్చు సార్. కానీ ఏదేమైనా ప్రజాప్రతినిధులుగా ప్రజల ముందుకు వచ్చినప్పుడు భాష అదుపులో ఉండాల్సిన అవసరం ఉంది ప్రజాప్రతినిధులుగా లేదా? ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే భార్య కూతురుని ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతారా? వాళ్ళే చేశారు అనడానికి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆయన ఆధారాలు చూపించాడు కదా. ఈ పార్టీ ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఉన్నారు. వైఎస్ షర్మిల గారి మీద చెప్పకూడదు కానీ ఒక ప్రముఖ సినిమా నటుడితో అంటగట్టి సోషల్ మీడియాలో కథనాలు ప్రసారం చేశారు. అవి నందమూరి బాలకృష్ణ గారి ఇంటి నుంచి వచ్చాయని వైఎస్ షర్మిల గారు పోలీస్ కంప్లైంట్ చేశారు. ఇక్కడ సార్ అసలు ఈ విషయం పట్ల మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు కూడా రాజకీయాలకి పార్టీలకి అతీతంగా వీళ్ళకి ఏ విషయమైనా కానీ రాజకీయ పరంగా ఉంటే అది వాద ప్రతివాదనలతోనో లేదా సభలు పెట్టో మీడియా ముందో మాట్లాడుకోవడం అనేది ఒకప్పుడు రాజకీయాల్లో జరిగేది. పేపర్నో మీడియానో టీవీనో సోషల్ మీడియానో వేదికగా చేసుకొని వీళ్ళు ఇలా వాద ప్రతివాదనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అది వ్యక్తిగతం అయిపోయి వాళ్ళ వ్యక్తిగత విషయాల దాకా వెళ్ళి ఈ మార్పింగ్ల దాకా వెళ్ళడం అనేది ఇది రాజకీయంలో దిగజారుడుతనం కాదంటారా? ముమ్మాటికి దిగజారుతున్నాం. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఎవరు మొదలు పెట్టారు, ఎలా మొదలు పెట్టారు అనేది చూడాలి. ఎందుకు మొదలైంది, దానికి అంతం ఎక్కడ ఎలా పలకాలి అనేది కూడా ఆలోచించాలి. ఇది వ్యక్తిగత విషయాల దాకా వెళ్ళి కుటుంబంలో ఉన్న స్త్రీల గురించి అవమానకరంగా మాట్లాడడం, వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళని కించపరిచే విధంగా ఇది అసలు రాజకీయంలో మంచికి ఏమాత్రం అవకాశం ఒక విషయం చెప్తాను. కుటుంబ పరంగా వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకే మొదలైంది. స్వయానా పవన్ కళ్యాణ్ వెళ్ళి డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ముందర కూర్చుని కొన్ని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. ఎవరు ప్రచారం చేశారు? పరిటాల రవి పవన్ కళ్యాణ్ గుండు కొట్టించున్నాను ప్రచారం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, తెలుగుదేశం శ్రేణులే. అలాగే అలగా జనం, సంకర జాతి జనం అని కాపు సామాజిక వర్గాన్ని తిట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండే వాళ్ళందరూ అలగా జనం, సంకర జాతి జనం అన్నది ఎవరు? బాలకృష్ణ. ఆయన తెలుగుదేశం నాయకుడే. అలాగే పవన్ కళ్యాణ్ అమ్మని స్టూడియోలో కూర్చోబెట్టి తిట్టించింది ఎవరు? పచ్చ మీడియానే. దీంట్లో సిద్ధహస్తులు వాళ్ళు. అంటే దీనికి నాంది పలికింది ఆ పార్టీనే అంటారా? డౌటే లేదు. సరే, మీరన్నట్టు నాంది ఎవరు పలికినా ఇది మంచి రాజకీయం, ఆరోగ్యమైన రాజకీయానికి నాంది కాదు కదా సార్. ఇలాంటివి చూసినప్పుడు ఇప్పుడు ఈ రోజు వేధింపులకి గురైన వాడు రేపు పొద్దున్న వచ్చి నువ్వు అన్నీ మర్చిపో, నువ్వు మహాత్మా గాంధీ లాగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించుకోమని అంటే ఊరుకునే వాళ్ళు కాదు కదా. బాధపడ్డవాడికి తెలుస్తుంది కదా. బాధపడ్డారు కాబట్టి రోజా గారి మాటల్లో అలాంటి పదజాలం వచ్చిందని మీరు చెప్తున్నారు. కానీ బాధపడ్డ వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుసు కదా. ఎదుటి ఒక మహిళని మాట్లాడేటప్పుడు కొంచెమైనా విచక్షణగా మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఒక మహిళగా ఆవిడ అలాంటి మాటలు మాట్లాడలేదా రోజా గారు? మొదలు ఎవరు పెట్టారనే చూడాలి కదా. మొదలు ఎక్కడ అయిందనే చూడాలి. మొదలు ఎవరైతే వాడు తప్పు. ఇప్పుడు ఎవరు మొదలు పెడితే వాడిది తప్పు. అది వైసీపీ వాళ్ళు మొదలు పెడితే వైసీపీ వాడిది తప్పు, టీడీపీ వాళ్ళు మొదలు పెడితే టీడీపీ వాళ్ళ తప్పు. దీనికి నేను కట్టుబడి ఉంటా. ఎక్కడ మొదలైందో మీరు వెలికి తీయండి, అది దానికి మూలం ఏంటో మీరు వెలికి తీయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరు దానికి కారణం అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు ఆవిడ మాట్లాడేశారు, అయిపోయింది. మరి ఇవాళ నన్ను ఇలా మాట్లాడారని బాధపడడంలో ఎంతవరకు అర్థం ఉందంటారు? ప్రజాభిప్రాయం ఇదే కదా. ఆల్రెడీ రోజా గారి వ్యాఖ్యలు కూడా ఇంతకుముందు ఇలానే ఉన్నాయి. ఇవాళ ఆవిడ ఎదుర్కోగానే ఒక మహిళని ఇలా మాట్లాడచ్చా, టీడీపీ ఎమ్మెల్యే ఇలా అనొచ్చా అని ప్రశ్నించే అవకాశం కానీ హక్కు కానీ రోజా గారికి ఉందా అనేది ప్రజా ప్రశ్న. సోషల్ మీడియా వేదికగానే అడుగుతున్నారు వాళ్ళు. అవునమ్మా, నేను చెప్తున్నా, దీనికి మూలం ఎక్కడ, దీన్ని ఎవరు పెంచి పోషించారు, ఎలా ఆపాలి, దీని మీద మొత్తం చర్చ జరగాలి. ఇది ఆగిపోమంటే రేపొద్దున్న వీళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదిలోనో ఎప్పుడో మళ్ళీ సీఎం అవడం గ్యారంటీ. ఎంత గట్టిగా చెప్తున్నారు, ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఏడాదిలోనా 29లోనా? ఏడాదిలో అన్నారు కదా సార్. ఏడాదిలో అన్నదానికి అడుగుతున్నారు. ఏడాదిలో అయిపోతారు ఆయన ముఖ్యమంత్రి. ఈ ప్రభుత్వం ఉండదు. సంవత్సరం అయింది సార్, 13 నెలలే కదా. జమ్లీ ఏదో అంటున్నారు. జమ్లీ అయితే ఏడాది. ప్రజలకి చాలా కోపంగా ఉన్నారు. సంవత్సరానికి ప్రజా వ్యతిరేకత వచ్చిందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ రోజున ఎన్నికలు పెట్టడం మీకు స్థానిక సంస్థల ఎన్నికలు తెలిసిపోతుంది. మీకు రాబోయే ఎన్నికలు జనవరిలో జరగాలి, ఫిబ్రవరిలో జరగాలి స్థానిక సంస్థల ఎన్నికలు. దాంట్లో తెలిసిపోతుంది. కాకపోతే ఏంటంటే దాంట్లో ఆన్లైన్ నామినేషన్ పద్ధతి పెట్టాలి. లేకపోతే ఈ వైసీపీ వాళ్ళని వెళ్ళి నామినేషన్ కూడా ఏమివ్వరు. వాళ్ళని కిడ్నాప్ చేస్తారు, లేకపోతే హత్యలు చేస్తారు, లేకపోతే కొనేస్తారు.
ఇవన్నీ చేస్తారు. సో కిడ్నాప్లు, హత్యలు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సరే, ఒక రాజకీయ నాయకుడు అంత తేలిగ్గా జరిగే పరిస్థితులు ఉన్నాయా? అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు రాజకీయ నాయకులు కూడా రక్షణ లేదంటారా? ఏమంటే రోడ్డు మీద నిలబడి నరుకుతున్నారు కదండి. రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళే చెప్తున్నారు కదా. నేను వైసీపీ వాళ్ళకి ఎటువంటి పనులు చేయను అంటున్నాడు కదా ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని ఎవరైనా పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టులో ఈయన పదవి ఎగిరిపోతుంది. ముఖ్యమంత్రి 5 కోట్ల మంది ప్రజలకి, వైసీపీ ఓటర్లకి నేను వాళ్ళకి పని చేయను, వాళ్ళకి న్యాయం చేయను అని అంటే నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగటానికి అనర్హుడివి. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమని ప్రమాణ స్వీకారం చేస్తాడు? రాగద్వేషాలకి అతీతంగా, భయం కానీ పక్షపాతం కానీ లేకుండా దాన్ని నువ్వు ఉల్లంఘించావు అంటే నువ్వు ఇట్ ఈస్ అన్ అన్బికమింగ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. నువ్వు ఆ పదవికి అర్హుడు కావు. ఎవరైనా సరే ఈ పిటిషన్ వేస్తే నేను అడ్వకేట్ని కాదు, లేకపోతే ఎప్పుడో వేసేవాడిని. ఆ పని కూడా మీరే చేసేవాళ్ళు? ఖచ్చితంగా. ఇవి హర్యానా, మహారాష్ట్ర అభ్యర్థులను పట్టుకొని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన వాడిని లేదా? ఇప్పుడు ఎవరైనా సరే వచ్చి ఛాలెంజ్ చేస్తానంటే చెప్తాను ఆ పిటిషన్ ఎలా రాయాలి ఏంటి అని. ఆ పిటిషన్ వేస్తే చంద్రబాబు నాయుడు వెళ్ళి సుప్రీంకోర్టులో సమాధానం చెప్పుకోవాలి. సుప్రీంకోర్టులో ఆ మాట చెప్పాడు అనుకోండి, నేను వైసీపీ వాళ్ళకి పని చేయను, రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపో అంటారు. ఇప్పుడు మీరేమంటున్నారు? వాళ్ళు ఎవరైనా కానీ రేపొద్దున వచ్చే ఎన్నికల్లో కనుక వాళ్ళు పోటీ చేయడానికి వస్తే వీళ్ళు ఏ పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళకి నామినేషన్ వేసే అవకాశం కూడా ఇవ్వరు, రౌడీ రాజకీయం జరుగుతుందని అంటున్నారు సార్. కానీ అసలు ఆ రౌడీ రాజకీయం అనే పదాన్ని వైఎస్ఆర్ పార్టీలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే ఎక్కువగా వినపడింది కదా సార్. వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఆ విషయం మీద చర్చ జరుగుతుంది కదా, వాళ్ళ బాబాయ్ గారి విషయం గురించి, హత్య గురించి. అసలు దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళ ఇంటిలోనే వివక్ష కనబడుతుంది కదా సార్, వాళ్ళ ఇంట్లోనే ఐక్యత లేదు కదా. ఎట్లా అమ్మా? ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? షర్మిల గారే చెప్పారు కదా సార్ ఈ విషయం. షర్మిల గారు చెప్పారు, వివేకానంద రెడ్డి గారి కూతుర్ని నేను సమర్థిస్తున్నాను, నా తండ్రి హత్య కేసు గురించి నేను పోరాటం చేయబోతున్నాను, నా ప్రాణాలకి రక్షణ లేదు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రక్షణ లేదని ఆవిడ ప్రెస్ మీట్లో కూర్చొని వివేకానంద రెడ్డి గారి కూతురు మాట్లాడారు కదా సార్. ఇది ప్రజలందరూ చూశారు కదా, రాష్ట్ర ప్రజలు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనం ఒక చిలకకి బాగా మనం రోజు దానా వేసామనుకోండి, మనం ఏది నేర్పిస్తే అది మాట్లాడదు. అంటే వివేకానంద రెడ్డి గారి కూతురు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తరపున వాళ్ళ బాధ చెప్పిన ప్రతి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా మాట్లాడారని ఎలా అనుకుంటాను సార్? నిజమే, ఆవిడ మాట్లాడించి ఉండొచ్చు. ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ వాళ్ళు లేవనెత్తిన అంశాలకి వాళ్ళు సమాధానం ఎందుకు చెప్పట్లేదు? ఒక చేతితో రాసిన లెటర్ ఎందుకు మిస్ అవుతుంది? బీరువాలో మిస్ అయిన డాక్యుమెంట్ల సంగతి ఏంటి? అలాగే ఆయన పిఏ కృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు ఏంటి? వీటికి సమాధానాలు ఏవి? నువ్వు ఇలా వాగ్మూలం ఇవ్వని చెప్పి కృష్ణారెడ్డి మీద ఒత్తిడి తీసుకురావడం ఏంటి? ఆయనేమో నన్ను అలా వాగ్మూలం ఇవ్వకపోతే నేను అని బెదిరించడం ఏంటి? ఇవన్నీ ఓపెన్ దీంట్లో ఉన్నాయి కదా. వివేకానంద రెడ్డి పిఏ షర్మిలకి సునీతకి ఎగెన్స్ట్గా ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఇవి చిలక పలుకులు కాదా? ఏవి? ఇప్పుడు వివేకానంద రెడ్డికి పిఏ గారు మాట్లాడినవి చిలక పలుకులు కాదు. తండ్రి మీద ఆవిడకి ప్రేమ ఉంటుంది కదా సార్. సునీత గారి వాదన అసలు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అది చెప్పండి. సునీత గారు ఈయనకి డబ్బులు ఎందుకు ఇవ్వడం ఆపేశారు? ఆయన రెండో భార్య కుమారుడికి ఈయన ఆస్తి రాస్తానంటే వీళ్ళు ఎందుకు అభ్యంతరాలు చెప్పారు? ఈమెకి మగపిల్లలు లేరు, ఈమె అమ్మాయి ఒకటే సునీత. అవును. సో మగపిల్ల పుడితే అతనికి ఆస్తి వెళ్తుందని ఘర్షణ ఏంటి? వీటి మీద కూడా విచారణ జరగాలి కదా. అంటే కేవలం ఈ ఘర్షణ కోసం ఆయన ప్రాణాలు ప్రమాదంలో పడి అంటారు సార్, ఇదే కారణమా? అంతేగాని ఇప్పుడు ఈ రోజున ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో ఈ రోజున హత్యలు జరిగితే మొదట పెళ్లాలని అనుమానించాల్సి వస్తుంది. దానికి దీనికి పెద్ద తేడా లేదు. సో ఎవరిని అన్ని కోణాల్లో పరిశోధన జరగాలి. అయితే సునీత గారి వాదంతో ఏకీభవించరా? నా ప్రాణానికి రక్షణ లేదు, ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పని అని ఆవిడ పబ్లిక్గా చెప్పిన విషయానికి మీ సమాధానం చెప్పండి. ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫీసర్ ఎవరో ఇన్వెస్టిగేషన్ చేశారు కదా, అవును, అది కోర్టులో వేశారు కదా. ఆమె లేవనెత్తిన అంశాలకి సమాధానాలు ఎందుకు ఇవ్వట్లేదు వైఎస్ రెడ్డి? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కూతురి వాదనని, సునీత గారి వాదనకి అసలు ఏమాత్రం మీరు ఏకీభవించరా? ఇప్పుడు ఆవిడ పబ్లిక్గా చెప్పిన స్టేట్మెంట్కి వాల్యూ ఉన్నట్టా లేనట్టా సార్? ఎందుకమ్మా సునీత గారు ఏం చెప్పారో దాన్ని బట్టి అవినాష్ రెడ్డి గారిని తీసుకెళ్ళి ఊరు వేసేస్తే అయిపోద్దిగా. ఎందుకు కోర్టులు, ఎందుకు విచారణ, ఎందుకు ఇవన్నీ ఎందుకమ్మా? సునీత గారే పోలీసు, సునీత గారే జడ్జి, సునీత గారే తీర్పిస్తారు. రేపు పొద్దున్న సునీత గారే తలారిగా వెళ్ళి ఉరి తీస్తారు. ఓకేనా?
సునీత గారు కూడా ఇదే చెప్పారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరు మాట్లాడడానికి లేదని సునీత గారు చెప్పిన మాటలే కదా. 13 నెలలు అయిందమ్మా, ఏమైంది? 13 నెలలు అయింది కదా వాళ్ళు అధికారంలోకి వచ్చి, ఏమైంది? ఈ 13 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ విధమైనటువంటి విచారణ జరగలేదని అంటారు. ఎక్కడ జరిగింది? విచారణ జరిపిస్తే అంగీకరిస్తారా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద భయంతోనే మా మీద కేసులు పెట్టారని అనరా? విచారణ జరగాలి, ఏదైనా సరే విచారణ జరిగి సబమైన సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎవరైనా సరే. సార్, మరో అంశం గురించి మాట్లాడాల్సి వస్తే, ఇప్పటిదాకా మీరు చెప్పిన ప్రతి దాంట్లోనూ మీ వాదనలో వివరణ కొంతవరకు ఇచ్చారు, మిగతాది ప్రజాభిప్రాయం అనుకుందాం. ఈ మధ్య రీసెంట్గా అంటే నిన్న మొన్న వినిపిస్తున్నది, మన ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారి విగ్రహ ప్రతిష్ఠ మీద కూడా రాజకీయం జరుగుతుంది. ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అనే దాన్ని కొంతమంది ఖండిస్తున్నారు, కొంతమంది ఏకీభవిస్తున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అంటారు. అంటే ఎన్టీ రామారావు గారు రాకముందర తెలుగువారికి ఆత్మగౌరవం లేదు. ఆయన పార్టీ పెట్టక ముందర తెలుగువారు ఎవరికో తెలియదు. పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు నిరాహార దీక్ష చేసి తెలుగు వారికి సపరేట్ రాష్ట్రం ఉండాలని ఆయన ప్రాణాలు త్యాగం చేసి రాష్ట్రం ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు గారు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక కాదు. సిగ్గుండాలమ్మ చెప్పుకోవడానికి, అలాని కాదు, సిగ్గుండాలమ్మా. కాదు సార్, నన్ను అడిగితే ఈ మాట ఎవరైనా సరే ఇంకోసారి ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని పొట్టి శ్రీరాములు గారి పేరు ప్రస్తావించకుండా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని కానీ, పొట్టి శ్రీరాములు గారి పేరు ప్రస్తావించకుండా ఆయన విగ్రహం పెట్టాలని కానీ ఎవరన్నా అంటే వాడిని చెప్పుతో కొట్టాలి. సార్, ఇక్కడ కేవలం ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్ఠ జరగాలి, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు, కానీ పొట్టి శ్రీరాములు గారి మర్యాద తగ్గిస్తామనేది లేదు కదా. ఆయన పార్టీ పెట్టి ప్రపంచానికి పార్టీని పరిచయం చేసి తెలుగు వాళ్ళ గౌరవాన్ని ఇంకా పెంచే స్థాయికి పనిచేశారన్నది వాస్తవం కాదా? ఆయన పార్టీ ఎవరి కోసం పెట్టుకున్నారో, ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం పెట్టారు. కానీ పొట్టి శ్రీరాములు గారు ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ప్రాణత్యాగం చేయలే. రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళకి సపరేట్ ఐడెంటిటీ ఉండాలి అని తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారితో ఎన్టీ రామారావు పోలుస్తారు ఏంటండి? మీకు భారతరత్న అడగాలంటే ముందు పొట్టి శ్రీరాములు గారికి అడగండి, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారికి అడగండి, ఎన్టీ రామారావుని క్యూలో నిల్చోబెట్టండి. ఎన్టీ రామారావు గారికి పోతాను అంటల్లా, క్యూలో నిలబడమనండి. వీళ్ళకి అడగండి ముందు, వీళ్ళ అర్హుల ముందు. మా కులం వాడికే కావాలి, మా కులం మా కులం మా కులం. అక్కడ కులం ప్రస్తావన ఎక్కడ వచ్చింది సార్? మరి మీకు ఏమైపోయింది? పింగళి పొట్టి శ్రీరాములు గారు ఎందుకు కనబడలేదు మీ కళ్ళకి? కావర్లు వచ్చినాయా ఈ కళ్ళకి? పచ్చవే కనబడతాయా? పచ్చ కావర్లు వచ్చినాయా? పొట్టి శ్రీరాములు మీకు ఎందుకు స్ఫురించలేదు భారతరత్న అడగడానికి? పింగళి వెంకయ్య గారి పేరు ఎందుకు స్ఫురించట్లేదు మీకు భారతరత్న అడగడానికి? ఇప్పుడు ఆయన విగ్రహావిష్కరణలో పొట్టి శ్రీరాములు గారిని తక్కువ చేసే అంశం ఎక్కడ ఉంది సార్? ఆయన పెట్టండి ముందు, పొట్టి శ్రీరాములు గారిది పెట్టండి. 601 అడుగు పొట్టి శ్రీరాములు గారిది పెట్టండి, 600 అడుగులు పింగళి వెంకయ్య గారిది పెట్టండి, 599 ఎన్టీ రామారావు గారిది పెట్టండి. వీళ్ళందరికంటే ఒక అంగళం తక్కువే ఉండాలి ఎన్టీ రామారావు గారిది. ఏ ఉద్దేశంతో అంటే వాళ్ళు వాళ్ళకంటే తక్కువ ఎన్టీ రామారావు. నా దృష్టిలో అయితే పొట్టి శ్రీరాములు కాలి గోటికి సరిపోడు ఎన్టీ రామారావు. ఆత్మగౌరవం అంటారు, ప్రాణత్యాగం చేశారండి. ప్రాణం కంటే విలువ ఏమైనా ఉంటుందా? ఎన్టీ రామారావు ఏంటి సర్వసుఖాలు అనుభవించాడు, ముఖ్యమంత్రిగా ఉండంగా, సినిమా నటుడుగా ఉండంగా ఆయన చేసిన త్యాగం ఏంటండి? పొట్టి శ్రీరాములతో పోలుస్తారు ఎన్టీ రామారావుని. తెలుగు వారి ఆత్మగౌరవం అంటారు. తెలుగు వారికి ఆత్మగౌరవానికి ఏకైక ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ పొట్టి శ్రీరాములు. ఆయన తప్ప ఎవరు లేరు, కారు కాబోరు కాజాలరు, ఆయన కాలిగోటి కూడా ఎవరు సరిపోరు తెలుగువారి ఆత్మగౌరవం విషయానికి వస్తే. అప్పుడు పొట్టి శ్రీరాములు గారికే ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటారు. ఆయనకు మాత్రమే. భారతరత్న ఎవరికైనా సరే, ఎవడైనా సరే, ఆంధ్రప్రదేశ్ ఎవడైనా అడిగారంటే ముందు పొట్టి శ్రీరాములు పింగళి వెంకయ్య పేరు తర్వాతే ఎవరైనా సరే, ఈ 2 పేర్ల తర్వాతే ఎవరైనా సరే అర్హులు. కాబట్టి మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారా? ముమ్మాటికి. అందుకని నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ విషయంలో పూర్తి వ్యతిరేకత ఉంది. పెట్టిన తర్వాత లైన్లో నిలబడమంటున్నా ఎన్టీ రామారావుని. అది కూడా విగ్రహం పెడితే పొట్టి శ్రీరాములు గారి కంటే పింగళి వెంకయ్య గారి కంటే తక్కువే ఉండాలి ఎన్టీ రామారావు విగ్రహం ఎత్తు. ఇప్పుడు మనం రాష్ట్రంలో ఈ 13 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులు, అభివృద్ధి, వాటి గురించి మాట్లాడుకుంటే
ఇప్పుడు మన బనగానచర్ల ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం యాక్టివ్గా ఉన్నట్టా లేనట్టా మీ వాదన చెప్పండి, మేము ఏం చెప్పినా మీరు దాన్ని. బనకచర్ల ప్రాజెక్ట్ ఎందుకమ్మా కట్టడం? తెలంగాణ నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళు ఇవ్వాలి, మనకు తెచ్చుకోవాలి. మన దగ్గరే ఉన్నాయి కదమ్మా బోల్డంత నీళ్లు. ఐకాన్ టవర్స్ పునాదుల్లో బోల్డంత నీళ్లు ఉన్నాయి. ఏటా దాన్ని మనం మొత్తం పంపులు పెట్టి రాయలసీమ తరలిస్తే రాయలసీమ మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. అన్ని నీళ్లు ఉంటాయి అమరావతి పునాదుల్లో. ఎప్పుడు చూసినా నీళ్లు తోడతానే ఉన్నారు. ఏడాది నుంచి నీళ్లు వస్తానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు సృష్టించిన అక్షయ పాత్ర ఎట్లా అయితే ఉంటుందో అలాగా ఈ జలాశయం చంద్రబాబు నాయుడు సృష్టి. అది ఎప్పుడూ ఎండిపోదు. అక్కడ మీరు ఎత్తిపోతలు పెడితే రాయలసీమ నీళ్ళు తరలించవచ్చు. ఎందుకమ్మా మనకి వేరే ప్రాజెక్టులు? అది ఉంది, దాని నుంచి నీళ్ళు తరలిస్తూ పోతూనే ఉండదు. రాయలసీమ సస్యశ్యామలం అయిపోద్ది. ఎట్లా మామూలుగా కూడా కాదు, ఆఫ్రికా ఖండంలో ఎలా ఎంత ఎంత గ్రీనరీ ఉంటుందో అక్కడ అలా అయిపోతుంది. అన్ని నీళ్లు ఉన్నాయి అమరావతి పునాదుల్లో. వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు సార్. వాస్తవం ఇది. ఆయన అమరావతిలో రోడ్లు వేస్తారంట. మన నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు 8 లేన్ రోడ్ వేస్తారు. అది 30 మీటర్స్ ఎంత ఉంటుంది, 30 మీటర్లు. ఈయన 150 మీటర్లు వేస్తాడంట. 150 మీటర్లు ఎందుకయ్యా అంటే 50 సంవత్సరాల తర్వాత ఉపయోగపడేందుకు ఇప్పుడే వేస్తాడంట రోడ్లు. ఈ లోపల వరదలు వచ్చో భూకంపం వచ్చో ఆ రోడ్డు అంతా కొట్టుకుపోద్ది. ఇప్పుడు ఎందుకమ్మా సైకిళ్ళు కూడా వెళ్తాయో లేదో గ్యారంటీ లేని దాని మీద 150 అడుగు అంటే ఏంటంటే అంత భారీ ప్రాజెక్టు, అంత డబ్బులు ఖర్చు చేయాలి, అట్లా ఎంత దోచుకోవాలి. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ అసెంబ్లీకి 10 ఆంధ్ర అసెంబ్లీ అంట 10. ఇక్కడ ఎన్ని విభాగాలు ఉన్నాయో అక్కడ అన్ని విభాగాలు ఉంటాయి. ఇక్కడ ఎంతమంది సిబ్బంది ఉంటారో అక్కడ అంతే సిబ్బంది ఉంటుంది. దీనికి 10 ఎందుకు? 10 అయితే 10 డబ్బు ఖర్చు పెట్టవచ్చు, 10 అవినీతి చేయొచ్చు. మీరు అన్నదే సార్. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టడం అవినీతి అని మీరు మాట్లాడుతున్నారు కదా, ఇదే అవినీతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగలేదా? ఆయన ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇదే ఈ బిల్డింగ్ గ్లాస్ మీటింగు ఇది అయిపోగానే భవనానికి కూల్చేస్తున్నాం అన్న మాటను మీరు సమర్థిస్తారా? అది ప్రజాధనం కాదా? దాన్ని విధ్వంసం చేయడం అనరా? అక్కడ అది ఎక్కడ కట్టారు? అది నదీ గర్భంలో కట్టారు. నదీ గర్భంలో కట్టడాలు కట్టొచ్చా? అది కూడా ప్రభుత్వ భవనం కట్టొచ్చా? ఏ ప్రభుత్వం అయితే అక్కడ నదీ గర్భంలో ఎవరైనా కడితే కూల్చాల్సిన ప్రభుత్వము నదీ గర్భంలో కట్టొచ్చా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, హైడ్రాని కూలుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చేసేసి ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం వచ్చి ఈ నది మన హుస్సేన్ సాగర్ మధ్యలో కడితే సబవా? జనాలు ఊస్తారు మొహం మీద. కాబట్టి ప్రభుత్వ భవనాలు ముందు ప్రభుత్వం ఆచరించాలి. నదీ గర్భంలో అక్రమ కట్టడాలు కట్టకూడదు. అది ప్రభుత్వ భవనం అయితే ముందు అది కూల్చాలి, ఆ తర్వాత మిగతా వాటి జోలికి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ముమ్మాటికి కరెక్ట్. అక్రమ కట్టడాలు ప్రభుత్వమే చేస్తే ఇంకేమన్నా అర్థం ఉందా? మరి యూనివర్సిటీ పేర్లు మార్చడం కూడా ముమ్మాటికి కరెక్టేనా సార్? ఏ యూనివర్సిటీ పేరు మార్చారు? హెల్త్ యూనివర్సిటీలు వాటికి పేర్లు మార్చారు కదా సార్ అప్పుడు. మరి ఇప్పుడు దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఎవరు పెట్టారు? అంతకుముందు ఏ యూనివర్సిటీ ఉండేది? చంద్రబాబు నాయుడు హయాంలో ఏ యూనివర్సిటీ పేర్లు మార్చారు? ఇవన్నీ కూడా తీద్దాం కదా. ఈయన చేసింది కరెక్టా కాదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టి నేను కూడా తప్పు చేస్తాను అనడం సమంజసం కాదు కదా సార్. అసలు ఆ విషయం ఎందుకు వచ్చిందంటే ఆ యూనివర్సిటీ పేరు మార్చడానికి అదొక ఆటోనమస్ యూనివర్సిటీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఫోటో అక్కడ డీన్ కార్యాలయంలో అలాగే హెచ్ఓడి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టమన్నారు. కొంతమంది వెళ్ళి అక్కడ ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంది, చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది, అది తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టమంటే మేము ఆ ఫోటో తీయము, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని అంశం, ఇది ఆటోనమస్ బాడీ, మేము ఫోటో తీయము అని. ఇది పెద్ద వాగ్వాదం అయింది. వాగ్వాదం అయితే ముఖ్యమంత్రి గారి యూనివర్సిటీ పేరే మార్చేద్దాం, అప్పుడు ఫోటో పెట్టవా నువ్వు, యూనివర్సిటీ పేరే పంతానికి వెళ్ళారు. మరి దీన్ని సమర్థిస్తారా మీరు? ముమ్మాటికి ఒక ముఖ్యమంత్రి ఫోటో పెట్టకుండా ఇంకెవరో ఫోటో పెడతానని అన్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారి హోదాని నేను గౌరవించన్నప్పుడు ఎలా గౌరవించాలో చూపిస్తారు ఆయన. పంతానికి వెళ్ళి మనం ఇట్లా యూనివర్సిటీ పేర్లు మార్చడాలు విద్యార్థుల జీవితంలోకి ఇబ్బంది కలిగించడాలు ఆయనేమి విద్యార్థులేమి వెళ్ళిపోమనలేదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం అయితే
అక్కడ విద్యార్థులు జీవితాలు నాశనం అవుతున్నాయి. 17 మెడికల్ యూనివర్సిటీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్. ఒక్కో దాంట్లో 150 మెడికల్ గవర్నమెంట్ సీట్లు. అంటే మీరు ఎంసెట్ విద్యార్థి, పేద విద్యార్థి చదువుకుంటే ఫీజు కట్టలేని వాళ్ళు 2 లక్షలు 3 లక్షల ఫీజుతో మీరు డాక్టర్ అయిపోవచ్చు. ఇప్పుడు అవన్నీ ప్రైవేటైజ్ చేస్తున్నారు. ప్రైవేటైజ్ చేస్తే ఏంటి, ₹1 కోటి 2 కోట్లు ఉంటే కానీ మీరు మెడిసిన్ చదవలేరు. అంటే పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వకూడదు. దీన్ని అంటారు విధ్వంసం అని. వినాశనం అంటే ఇది. చంద్రబాబు నాయుడు విజనరీ కాదు, వినాశకారి, విధ్వంసకారి అని ఎందుకంటారంటే అందుకే. సార్ మొదటి నుంచి ఇప్పుడు మీరు చాలా వాటికి సమాధానాలు చెప్పారు, కానీ మొదటి నుంచి మీరు చాలా విషయాల్లో, చాలా మీడియాల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారి మీద మీ మాటల్లో వ్యతిరేకతే కనిపిస్తుంది. దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? ఇంకా కొంచెం ఓపెన్గా అడుగుతాను, పర్సనల్ రీజన్ ఏమైనా ఉందా? నేను 2014 వరకు చంద్రబాబు నాయుడు ఓటర్ని, టీడీపీ ఓటర్ని. 2014 వరకు. అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం, అంటే 25 కదా సార్, 10-11 సంవత్సరాల క్రితం వరకు మీరు టీడీపీ ఓటర్. మా నాన్నగారు కాంగ్రెస్, నేను టీడీపీ. ఎప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి. పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మాత్రం పివి నరసింహారావు గారికి ఓటేశారు. విపి సింగ్ తర్వాత పివి నరసింహారావు, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు. 2014లో చంద్రబాబు నాయుడుకి ఓటేశాను. 2015లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలు అని సంతకం పెట్టాడో, అంతకంటే కిరాతకుడు ఎవడు ఉండడు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నాశనం చేసే కిరాతకుడు అంతకంటే, ఒక విధంగా చెప్పాలంటే తెలుగు తల్లి ఒక తల్లి అయితే ఆ తెలుగు తల్లిని తీసుకెళ్ళి బజార్లో అమ్మకానికి పెట్టినోడు చంద్రబాబు నాయుడు. అంతటి ద్రోహం అది. నాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలు అంటామంటే కన్న తల్లిని తీసుకెళ్ళి బజార్లో అమ్మకానికి నిలబెట్టిన వాడితో సమానం. అది అంత ద్రోహం చేశాడు ఆంధ్రప్రదేశ్కి. అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూడా నాకు 2014 నుంచి 19 మధ్యలో పవన్ కళ్యాణ్ అంటే ఈయన ఏదో ఉద్ధరించేస్తాడు, ఈయన ఏదో చేస్తాడు అని జగన్మోహన్ రెడ్డి కూడా అంత సానుకూలత ఉండేది కాదు. చంద్రబాబు నాయుడుకి నేను ఎప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడు, అలాగే ప్రతి ఒక్క పౌరుడు ఇలాంటి బ్యాడ్జీ పెట్టుకోవాలని, ఈ బ్యాడ్జీ పెట్టుకుంటే దీని అర్థం ఏంటంటే ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీకి నేను ఓటు వేయననే సంకేతము. 5 కోట్ల మంది చేత పెట్టిస్తే మనకి ప్రత్యేక హోదా వస్తుందని, అలాగే ఇంటి వెలుపల ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదని నినాదం పెట్టించమని, ఇవన్నీ పవన్ కళ్యాణ్ పార్టీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ తర్వాత నాకు అర్థమైందంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, అది చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీకి కేవలం బినామీ. ఆయన ఏం చెప్తే ఇదే చేస్తాడని అర్థమైంది. ఆ తర్వాత కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమే. ఒకసారి ఒక డిబేట్కి రమ్మన్నారు నన్ను. డిబేట్కి రమ్మని ఒక ఛానల్లో హిందీ భాష మీద మీరు మాట్లాడాలి, ఆంగ్ల మాధ్యమం మీద మీరు మాట్లాడాలి అన్నారు. నేను ప్రిపేర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు అని మాట్లాడడానికి నేను రెడీ అయ్యి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు మా నాన్నగారి ఫోటో ఉంటుంది పైన, గుమ్మం పైన మా నాన్నగారి ఫోటో ఉంటుంది. వెళ్ళేటప్పుడు అలా చూసి వెళ్తూ ఉంటాం బయటికి. అలా చూసి వెళ్ళేటప్పుడు నాకు ఎందుకో స్ట్రైక్ అయింది, మా నాన్నగారు నన్ను ఏం చదివించారని. నాన్నగారు నన్ను ఇంగ్లీష్ మీడియం చదివించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెడితే అది తప్పని నేను మాట్లాడితే మా నాన్నగారు చేసింది తప్పు కదా. మా నాన్నగారు ఏ ఉద్దేశంతో నన్ను ఇంగ్లీష్ మీడియంలో చేర్చారు? మేము ఆదిలాబాద్లో చదువుకునేటప్పుడు మా నాన్నగారు రైల్వే ఎంప్లాయీ, రైల్వే క్వార్టర్స్ ఉంటాయి. రైల్వే క్వార్టర్స్కి 4 కిలోమీటర్ల దూరంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఆ దరిదాపుల్లో ఎక్కడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదు. ఊరు అవతల ఉంది ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఊరు సరిహద్దుల్లో. అందుకు మా నాన్నగారు ఏం చేశారు, ఆ క్వార్టర్స్లో ఉండకుండా స్కూల్ దగ్గరే పిల్లలు ఉంటే బాగుంటుంది ఎడ్యుకేషన్ కోసం అని ఆయన నడుచుకుంటూ 4 కిలోమీటర్ల స్టేషన్కి వెళ్ళారు. కానీ ఆయన మా క్వార్టర్స్లో ఉండి మమ్మల్ని 4 కిలోమీటర్లు రోజు స్కూల్కి పంపించడం కంటే కూడా నేను వెళ్తాం కరెక్ట్ అని మమ్మల్ని ఇంగ్లీష్ మీడియం చదువు కోసం మా నాన్నగారు అంత పెయిన్ తీసుకున్నారు, అంత కష్టపడ్డారు. సో రేపు పొద్దున్న వెళ్ళి నేను జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పంటే నేను ఆత్మవంచన చేసుకుంటున్నాను, మా నాన్నగారి నిర్ణయాన్ని కూడా నేను తప్పు పట్టినట్టు అవుతుంది. సో ఆత్మవంచన చేసుకోవడం మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అన్నా నేను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి నిర్ణయాన్ని దాన్ని శోధించడం మొదలుపెట్టాను.
అంతవరకు గుడ్డిగా ఈ పచ్చ మీడియా ప్రచారంలో ఒక హిప్నోటైజ్ అయిపోయిన ఒక కరడు గట్టిన తెలుగుదేశం ఓటర్గానే నేనున్నాను. కానీ ఆ ఇంగ్లీష్ మీడియం డిబేట్కి వెళ్ళే ముందర చొక్కా గుండీలు పెట్టుకుంటూ మా నాన్నగారు ఫోటో వంక చూశాను. ఫోటో చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో మా నాన్నగారు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని తప్పంటే మా నాన్నగారి నిర్ణయం తప్పన్నట్లే. అంటే ఇప్పుడు మీరు ఆయన చేసే పనులు నచ్చి మీరు అంగీకరిస్తున్నారు, అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద ఏర్పడిన వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంగా మార్చారంటే కాదంటారా? చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేశాడు. అదే సార్, ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు అన్న కారణం ఏదైనా కావచ్చు, ఒక వ్యతిరేకతని, ఒక వ్యక్తి మీద ఉన్న వ్యతిరేకతని ఇంకొక వ్యక్తి మీద అభిమానంగా మార్చారు అని అంటే కాదంటారా? ఇప్పుడు ఒక ఓటరు, ఒక పౌరుడు చేసేది ఏంటండి? ఇద్దరు నాయకుల మధ్యలో కంపారిజనే కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి చేసేది ప్రజలకు ఉపయోగమా, చంద్రబాబు నాయుడు చేసేది ప్రజలకు ఉపయోగమా? ఇది కదా చెప్పాలి. మీడియాలో మనం చెప్పాల్సింది ఏంటి? కానీ ఈ రెండిట్లోనూ, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ రెండు పార్టీల్లోనూ, రెండు ప్రభుత్వాల్లోనూ కూడా ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి కదా. వాళ్ళు కూడా ఇద్దరు ఎవరు సుపరిపాలన 100కి 100 ఎవరికి రావు. 100 రావాల్సిన అవసరం లేదు సార్, కనీసం 90 అన్న రావాలిగా. ప్రజా నమ్మకాన్ని నిలబెట్టే దిశగా, లా అండ్ ఆర్డర్ని కాపాడడం కానీ, స్త్రీల రక్షణ కావచ్చు కానీ, ధరలు తగ్గించడంలో కానీ, లేకపోతే మధ్యతరగతి వాడి విషయంలో కానీ, విద్య వైద్యం లాంటి విషయాల్లో అసలు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయా లేవా? జగన్మోహన్ రెడ్డి గారు డిస్టింక్షన్లో పాస్ అవుతారండి. చంద్రబాబు నాయుడు 10-15 మార్కులతో పాస్ అవుతాడండి, ఫెయిల్ అవుతాడండి ఇద్దరిలో పోలిస్తే. ఒక విషయం చెప్తాను నేను, ప్రభుత్వ పాఠశాలల్లో చిక్కీ ఇవ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. చిక్కీ ఎవరికి కావాలండి? ఆ పోషకాలు ఎవరికి కావాలి? 8th క్లాస్లో 7th క్లాస్లో మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన కీలకమైన ఇన్పుట్ చిక్కీ. వాళ్ళకి పిఓడి కానీ, ఫెర్టిలిటీ కానీ రాబోయే రోజుల్లో అటువంటి సమస్యలు రాకుండా ఉండటం కోసం అది ఇవ్వాలి. అది ఆ మెనూలో చేర్చమని చెప్పింది ఎవరండి? అంత సూక్ష్మంగా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి ఎవరండి? వాటితో ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, పథకాలతో వీళ్ళు స్వలాభం పొందుతున్నారని. మరి ఇప్పుడు ఇక్కడ చెప్పే అమ్మఒడి కానీ, ఆహార పథకాల్లో కానీ కల్తీలు జరగలేదా? దానివల్ల ప్రభుత్వంలో నుంచి కొంతమంది మంత్రులు స్వలాభాన్ని పొందలేదా? ఇప్పుడు వాళ్ళకి వర్తించింది వీళ్ళకి వర్తించదా సార్? మీరు నేను మాట్లాడటం కాదండి, ప్రభుత్వ పాఠశాల పిల్లల దగ్గరికి వెళ్దాము. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భోజనం ఎట్లా ఉంది, ఈ రోజున ఎలా ఉంది, మైక్ పెట్టి అడగండి, వాళ్ళే చెప్తారు సమాధానం. నేను ఎందుకు? మైక్ పెట్టి అడగండి. ధర్నా చేస్తున్నారు అక్కడ పిల్లలు. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళకి వాళ్ళకి ఒక డైటీషియన్ని, ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ఈ వయసులో ఉన్న పిల్లలకి ఏ ఆహారం ఇస్తే వీరికి మంచిది అని వాళ్ళ చేత, డైటీషియన్ చేత రూపొందించిన మెనూ అది. అంత జాగ్రత్త ఏ ముఖ్యమంత్రి తీసుకోవడం చూడలే నేను. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి ఉన్న, ఈ కూటమికి ఉన్న ఒక డిఫరెన్స్ చెప్తాను. ఉద్దానం సమస్య, అందరూ ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం సమస్య చేపట్టారు, ఉద్దానం సమస్య పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు అని అంటారు. ఉద్దానం సమస్య పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా తెలిసింది? ఎట్లా తెలిసింది? జనసేన పార్టీలో శేషు భోగిరెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన 2015లో నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, మీరు జనసేన పార్టీ కోసం చాలా చేస్తున్నారు, ఇట్లా ఉద్దానంలో కిడ్నీ సమస్య ఉంది, దాని మీద మనం వెళ్ళి రీసెర్చ్ చేయాలి, నేను వెళ్దాం అనుకుంటున్నారు, మీరు వస్తారా అన్న. సరే అన్న. ఆయన గోదావరి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్లో బోర్డు చేస్తే నేను విజయవాడలో ఆయనతో పాటు కలిసి విశాఖపట్నం వెళ్ళి, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వెళ్ళి అక్కడ మొత్తం పర్యటించి ఆ వివరాలు సేకరించి, ఇక్కడ కలుషిత నీరు వల్ల ఈ సమస్య ఉంది అని పవన్ కళ్యాణ్ గారికి ఆ శేషు భోగిరెడ్డి అనే అతను ఒక నివేదిక ఇచ్చాడు. 2015 ఆగస్టు. ఫోటోలు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు ఇస్తాను నేను. మేము వెళ్ళిన ఫోటోలు కూడా ఉన్నాయి. సో నేను ఆయన కూడా వెళ్ళాను, నాకేం తెలియదు, జస్ట్ ఆయన నోట్స్ రాసుకోమంటే ఆయన నోట్స్ రాసి ఆయన మొత్తం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 2 సంవత్సరాలు దాన్ని అట్టి పెట్టుకుని 2 సంవత్సరాల తర్వాత ఉద్దానం అని చెప్పేసి వెళ్ళి ఒక కారు, దానికి ర్యాలీ, హంగామా అంతా చేసి వెళ్ళి నివేదిక ఇచ్చాడు. వెళ్ళి దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమనంటే, వీళ్ళు వెళ్ళి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వచ్చి వీళ్ళు చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి కాబట్టి వీళ్ళకి
రానుబోను ఖర్చుల కింద డయాలసిస్ కింద నెలకి 2,500 పెన్షన్ ఇస్తా అన్నారు. ఇది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం. వీళ్ళకి రానుబోను ఖర్చులకి అలాగే డయాలసిస్కి నెలకి 2,500 ఎంతో పెన్షన్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం చేశారు. దానికి జన సైనికులు కిడ్నీ ఉద్దాన సమస్య పరిష్కరించేశాడు చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ అని చెప్పి డబ్బా కొట్టుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేస్తే ఆయన ఉద్దానం వెళ్ళారు, ఫిజికల్గా వెళ్ళారు. ఆయన అక్కడ ఏంటి సమస్య అని తెలుసుకున్నారు. ఏంటి అంటే ఇక్కడ గ్రౌండ్ వాటరే కలుషితం, ఈ వాటర్ ఎవరు తాగినా కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ అలాంటి ప్రాంతాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి సార్. అక్కడ 2-3 మండలాల్లో ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓకే గ్రౌండ్ వాటర్ కలుషితం, ముఖ్యమంత్రిగా అవ్వగానే ఆయన ఏం చేశారు, ఆ గ్రౌండ్ వాటరే వాళ్ళు ఎవరు తాకూడదు. దగ్గరలో ఉన్న జలాశయం ఏంటి అంటే సోమశిల ప్రాజెక్ట్ ఏదో ఉంది, అక్కడి నుంచి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి పంపేసి డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి అందించారు. ఎవరమ్మా చెప్పండి, నెలకి 2,500 పెన్షన్, నీకు రోగం వస్తుంది, రోగం వస్తే వెళ్ళి ఆటో ఖర్చులకి 2,500 పెన్షన్ ఇవ్వడం కరెక్టా? నీకు రోగం రాకుండా నువ్వు ఆ నీళ్ళే తాగకూడదు, ఆ కలుషిత నీరు తాగకుండా నీకు స్వచ్ఛమైన నీరు అందించి ఇంటింటికి ఇచ్చే జగన్మోహన్ రెడ్డి కరెక్టా? ఎవరు విజనరీ అండి? సో ఇటువంటి పోలికలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత, ఒక విధంగా ద్వేషమున్న నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సడు చేస్తే నిలబడి సెల్యూట్ చేసినా తప్పలేదు అనిపించింది నాకు. మీరు అభిప్రాయానికి వచ్చారు. సరే సార్, మీ అభిప్రాయాన్ని, మీ స్వాభిప్రాయం, ఎవరికైనా సొంత అభిప్రాయం ఉంటుంది. మన దేశంలో అభిప్రాయ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కాబట్టి మీ అభిప్రాయం నేను తప్పు పట్టను. కానీ ఇక్కడ విషయం చెప్పండి. ఒక్కొక్క అభిప్రాయం ఎలా ఏర్పరచుకోవాలంటే వ్యక్తి పూజ మానసిక రోగంతో కాదు. ఈయన ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు, రెండు పోల్చుకుని చెయ్యాలి. అప్పుడు అభిప్రాయం ఏర్పరచుకోవాలి. నా కులం కాబట్టి అని కానీ, లేకపోతే నాకు ఆయన సినిమాల్లో మొహానికి రంగులు వేసుకుని గంతులు వేశాడు కాబట్టి ఆయన అంటే ఇష్టం కాబట్టి ఆయనకే ఓటేస్తా, కానీ ఇట్లా అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు. ఈయన ప్రజలకి ఏం చేశాడు, ఈయన ప్రజలకి ఏం చేశాడు, ఈ రెండు పోల్చుకుని నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కనీసం కిలోమీటర్ల దూరంలో కూడా ఎవడలేడు. మీ అభిప్రాయం అది పోల్చుకుని చూస్తే ఎవరి అభిప్రాయమైనా అదే. మీ అభిప్రాయం అదే పోల్చుకుని చూస్తే, వాస్తవాలు పోల్చుకొని చూస్తే ఎవరి అభిప్రాయమైనా అదే అవుతుంది. కానీ నా కులం కాబట్టో, ఈయన సినిమా హీరో కాబట్టో, ఈయన మొహానికి రంగులు వేసుకుని డ్యాన్సులు వేస్తాడని కాబట్టో నిర్ణయాలు తీసుకుంటే సార్ మీరు దాన్ని రాష్ట్రం అధోగతి పాలవుతుంది, కుక్కలు చింపిన విస్తర్ అవుతుంది. ఇక్కడ మీరు మొహానికి రంగులు వేసుకుని డాన్సులు వేస్తారు, ఈ పదాన్ని పదే వాడారు కదా. ప్రతి మనిషి ఒక పని చేస్తున్నారు, ఆయన ఆ నటన అనేది వృత్తిగా ఎంచుకున్నారు, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? అంటే దాన్ని మనం పాయింట్అవుట్ చేయాల్సిన వ్యక్తిగత విషయాన్ని, వ్యక్తిగత ఉద్యోగాన్ని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఏమైందంటే మనిషి పుట్టగానే ఎవరు కావాలి, మనిషి పుట్టడానికి ఎవరు కావాలండి? ఒక డాక్టరు, ఒక నర్సు కావాలి మనిషి పుట్టడానికి. అలాగే తర్వాత మనిషికి ఏం కావాలి? టీచర్ కావాలి, స్కూల్లో, కాలేజీలో లెక్చరర్ కావాలి, ఉండడానికి ఇల్లు ఉంటే ఒక ఇంజనీర్ కావాలి, నీకు భోజనం చేయడానికి రైతు కావాలి, అలాగే నాకు ఎటువంటి ప్రమాదం జరగదు అని ధీమాగా ఉండాలంటే సైనికుడు బార్డర్ మీద కావాలి, పోలీసు వ్యవస్థ కావాలి, అలాగే జడ్జి న్యాయ వ్యవస్థ కావాలి. ఇవన్నీ సమాజానికి మీకు ఉపయోగం, అవసరం. ఇవి లేకపోతే మీ దైనందిన జీవితం లేదు, స్తంభించిపోతుంది. సినిమా వల్ల స్తంభించిపోదు. సినిమా లేకపోతే మీ దైనందిన జీవితంలో వెంట్రుక కూడా ఊడదు. వీళ్ళెవరికి ఎవరని గౌరవము, మొహానికి రంగులు వేసుకొని ఏదో వేస్తున్నా వాడికి ఇస్తున్నావు చూసావా, అది తప్పు అంటున్నారు. ఆ మొహానికి రంగులు వేసుకోని వాడికంటే కూడా మొహానికి రంగులు వేసుకోకపోయినా కానీ నీకు ఉపయోగపడే పనులు చేసి వీళ్ళందరికీ గౌరవం ఇవ్వటం ముఖ్యము. కళ్ళు తెరువు, వాళ్ళది కృత్రిమం, వాళ్ళ వాస్తవం కాదు, వీళ్ళు వాస్తవం. వీళ్ళు చెమటోడ్చి కష్టపడితేనే నీ దైనందిన జీవితం కంప్లీట్ అవుతుంది. వాళ్ళు చేసినా చేయకపోయినా నీ జీవితానికి ఒక్క నిమిషం కాదు, ఒక క్షణం కూడా అంతరాయం ఉండదు. ఇది గ్రహించు అని చెప్తున్నాను. వాళ్ళ మీద వ్యామోహం కాదు, వీళ్ళ మీద గౌరవం పెంచుకో.
అంతేగాని మీరు ఆ వృత్తిని అగౌరవంగా మాట్లాడలేదంటారు. లేదు, వాళ్ళ వృత్తికి వీళ్ళు ఇస్తే అవసరానికి మించి ప్రాధాన్యత కోట్ల రెట్లు ఇచ్చే ప్రాధాన్యత వలన ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా మీరు చేసేది తప్పు అని చెప్పకపోవడం వలన నాకు వాళ్ళంటే ఒక విధమైన ద్వేషం ఏర్పడింది. ఉదాహరణకి సినిమా ఫంక్షన్లు అవుతూ ఉంటాయి. సినిమా ఫంక్షన్లు అవుతూ ఉంటే వాడు వచ్చి చెప్తాడు, సార్ మీ ఫలానా సినిమా నేను కాలేజ్ ఎగ్గొట్టి చూశాను సార్ అంటాడు. నువ్వు రా 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 అని ఆడి కౌగులు ఇచ్చుకొని వాడి శబాషాన్ని భుజం తడుతున్నావు అంటే నువ్వు చదవ ఎగ్గొట్టి సినిమా చూడరా అని చెప్తున్నావు. నువ్వు సమాజానికి ఎంత ద్రోహం చేస్తున్నావు నువ్వు. అది కళ కాదా? దాన్ని ప్రోత్సహించడం తప్పే ఉంది చెప్పండి. కాలేజీ ఎగ్గొట్టడం అనేది సినిమా హీరో అయితే బాధ్యతగా రారా బాబు అని చెప్పి రాగానే పాటమని చంపమ్మడు కొట్టి ఇంకోసారి కాలేజీ ఎగ్గొట్టి సినిమా చూస్తే కాళ్ళు ఎరగేస్తానన్నోడు బాధ్యత గల పౌరుడు. సినిమా ఎగ్గొట్టి కాలేజీ ఎగ్గొట్టి నా సినిమా చూస్తున్నావు శవాష్ అనేవాడు అంతకంటే నికృష్టుడు ఎవడు ఉండడు. అభిమానం పక్కదారి పడుతుంది. వ్యక్తి పూజ మానసిక రోగం. అభిమానం అనకండి దాన్ని. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. వ్యక్తి పూజ మానసిక రోగం, తీవ్రమైన మానసిక రోగం. అది అభిమానం కాదు. అది దానివల్ల సమాజానికి నష్టం జరుగుతుంది, తీవ్రమైన నష్టం. అందుకని మీకు ఆ వర్గం అన్నా వాళ్ళ వృత్తి అన్నా మీకు ద్వేషభావం ఏర్పడింది. ద్వేషం కాదు, అసహ్యం. అసహ్యం సార్, సమాజంలో అది కూడా ఒక భాగమే కదా. వాళ్ళ సమాజంలో అంతర్భాగం అని అనుకోవట్లేదు కదా. మన పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, భారతదేశం పాకిస్తాన్ యుద్ధం అయినప్పుడు సినిమా వాళ్ళు వచ్చి యుద్ధం జరుగుతుంటే దేశభక్తి చాటుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు సమాజానికి అతీతం అంట. అరే సన్నాసి గాడిదలారా, మీ దేశంలో ఎందుకున్నారా, పొండ్రా బయటికి. భారత పాకిస్తాన్ యుద్ధం ఉంటే వాళ్ళు స్పందించాల్సిన అవసరం లేదు, వాళ్ళు దేశభక్తి చాటుకోవాల్సిన అవసరం లేదు అన్నాడంటే మీరు ఎందుకున్నారా ఈ భూమి మీద? పోయి సావండి బయట. అంటే వాళ్ళు ఏ రకంగానూ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ వాళ్ళకి సంబంధం లేదు అన్నాడు కాబట్టి, వాళ్ళ బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించట్లేదు కాబట్టి మీకు వాళ్ళంటే ద్వేషం. రాష్ట్రం విడిపోయింది, ఎవడన్నా మాట్లాడే ఏ గాడిద కొడుకన్నా మాట్లాడా? పందికొక్కుల్లాగా మేస్తారు కదండి. సినిమా టికెట్ 100 అయితే 600 700 పందికొక్కులాగా ఎవడబ్బా సొమ్మని పెంచుకుంటున్నారండి. ఒక సినిమా హీరో మలయాళంలో 4 కోట్లతో ఒక సినిమా అయిపోయింది. హీరో రెమ్యునరేషన్ అక్కడ 50 లక్షలు. అదే సినిమా ఇక్కడ రీమేక్ అయితే 50 కోట్లు. ఎందుకండి? తెలుగులో మార్కెట్ ఉందేమో కదా సార్. మానసిక రోగాన్ని నువ్వు పెంచి పోషించి సవాల మీద పీక్కు తినే పీనుగు తిక్కునే పందికొక్కుతో సమానం నువ్వు. అంటే మీరు ప్రతి నటుడిని విమర్శిస్తున్నారు, కేవలం ఉప ముఖ్యమంత్రి గారిని మాత్రమే. ప్రతి నటుడిని, సినిమా రంగాన్ని నేను విమర్శిస్తున్నాను. నేను మీకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవడో మాట్లాడడం ఎందుకంటే నాకు అర్థం కాదు. మాట్లాడితే ప్రజలు వాళ్ళని సమర్థిస్తారా సార్? మాట్లాడితే వాళ్ళ వ్యక్తిగత జీవితానికి కానీ వాళ్ళ వృత్తి జీవితానికి కానీ ఆటంకం కలగదా? మీరు అడుగుతున్న రాజకీయ స్టేట్మెంట్లు రాజకీయాలకు ఎందుకు వస్తున్నారు గాడిద కొడుకులు? మీరు ఎమ్మెల్యేలుగా ఎందుకు పోటీ చేస్తున్నారు? మంత్రి పదవులు ఎందుకు తీసుకుంటున్నారు? ముఖ్యమంత్రులు ఎందుకు అవుతున్నారు? పార్టీలు ఎందుకు పెడుతున్నారు? పార్టీలు పెట్టని వాళ్ళు మాట్లాడకపోతే ఇప్పుడు వాళ్ళు వచ్చి రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ సేఫ్ హ్యాండ్స్ అని పార్టీలకు అతీతంగా ఉండమంటారు మీరు. బాధ్యతగా పౌరుడిగా ఉండడానికి ఏం మాయరోగం? మొత్తానికి మీరు ఒక వృత్తిని, ఒక వర్గాన్ని, ఒక కళారంగాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. తెలుగులో ఒక సామెత ఉంది, కూసే గాడిద వచ్చి మేసేగాడిదని చెడగొట్టింది. మేసేగాడిది కాదు, మోసే గాడిద. గాడిద ఏం చేస్తుంది? మోస్తుంది. కూసే గాడిద వచ్చి మోసేగాడిద ఏం చేస్తుంది? పని చేసి ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఎవరికి? యజమానికి. కూసే గాడిద ఏం చేస్తుంది? ఆడి పని చెడగొడుతుంది. సినిమా ఏంటండి? మీ ప్రొడక్టివిటీ కిల్లింగ్ యాక్టివిటీ. సినిమా కానీ, టీవీ సీరియల్ కానీ, క్రికెట్ కానీ. అంటే మీరు అన్నిటినీ వ్యతిరేకిస్తున్నారా? ప్రొడక్టివిటీ కిల్లింగ్ యాక్టివిటీ. సినిమా ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల పాటు సినిమాని బ్యాన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే అత్యధిక సంపన్నమైన రాష్ట్రం, మేధా సంపత్తి గల రాష్ట్రం అవుతుంది. అంత టాలెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంతా ఏం చేస్తాడు? ఆడు ముహూర్తం షాట్ కొట్టిన దగ్గర నుంచి ఆడు ఏఎస్సీని ఎక్కడ తీస్తున్నాడు, ఆడి సినిమా ఆడియో ఫంక్షన్కి ఎంత వ్యూస్ వచ్చినాయి, ఆడి టీజర్కి ఎంత వచ్చినాయి, సినిమా ఏ థియేటర్లో ఏ జిల్లాలో ఎంత సంపాదించింది, ఆ సినిమాతో నా హీరో సినిమా పోలిస్తే వీడు ఎంత ఎక్కువ ఉన్నాడు, ఎంత తక్కువ ఉన్నాడు, ఇవన్నీ వీడికి ఎందుకండి?
అది కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పింది సగం ఒప్పుకున్నా కూడా సగం ఏంటండి, ఆ, 100% ఒప్పుకో తీరాలి. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు ప్రతి వ్యక్తిని వచ్చి నువ్వు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టని బలవంతంగా రుద్దట్లేదు కదా. ఇప్పుడు గంజాయి అమ్మేవాడు కూడా అదే అంటాడు, వాడు తాగుతాడు కాబట్టి నేను గంజాయి అమ్ముతున్నా అంటాడు, అదే అంటాడండి. ఇప్పుడు వ్యక్తిగతంగా వచ్చి రుద్దట్లేదు రెండింటికి కదా. తేడా లేదు, గంజాయికి సినిమాకి పెద్ద తేడా లేదు, రెండు వ్యసనాలే, ఒకటి లీగల్ ఒకటి ఇల్లీగల్ అంతే, రెండు ఒకటే. దాని నుంచి ఆదాయం రావట్లేదంటారా? కొన్ని లక్షల మంది బ్రతుకుతున్నారు కదా సార్, జీవనోపాధి జరగట్లేదా? వ్యభిచారం మీద, పేకాట మీద, అలాగే క్యాసినోల మీద, గంజాయి మీద, వీటి మీద కూడా ఆదాయం వస్తుంది. మరి ఇది కూడా లీగలైజ్ చేయండి. దీని మీద లక్షల మంది ఆధారపడి బ్రతుకుతున్నారు కదా సార్. కోట్లం ఇప్పుడు కళ తప్పితే ఇంకొకటి లేని వాడి పరిస్థితి ఏంటి చెప్పండి? వాడికి డాన్స్ చేయడం వచ్చు, లేదా పాట పాడడం వచ్చు, లేదా సినిమా తీయడం వచ్చు, ఫోటోగ్రఫీ వచ్చు, ఇంకోటి చేయలేనప్పుడు మీరు ఈ వ్యవస్థనే పూర్తిగా తీసేయండి అంటే ఎలా బ్రతుకుతారు చెప్పండి? 1,00,000 మంది బతకడం కోసం 10 కోట్ల మంది టైం కిల్ చేస్తారా మీరు? మీ 1,00,000 మంది పొట్టకూటి కోసం కోట్ల మంది 10 కోట్ల మంది టైం కిల్ చేస్తారా మీరు? ఈ సినిమా లేక ముందర జనాలు ఏ వృత్తిలో బతికేవారు? వీళ్ళు ఏం చేసేవారు? వీళ్ళందరూ అప్పుడు నాటకాలు ఉన్నాయి కదా సార్. నాటకాలు, సరే నాటకాలు లేనో ఎంతమంది ఉండేవారు మిగతా వాళ్ళు? అప్పుడు నాటకాలు చేసేవాళ్ళు 10,000 మందిలో ఉండేవాళ్ళు, ఇప్పుడు 1,00,000 మందిలో సినిమా వృత్తి మీద భయపడుతున్నారు. అంతకుముందు వాళ్ళందరూ ఏం చేసేవారు? వేరే వృత్తుల్లో ఉండేవారు కదా. సినిమా వలన క్రీడ చనిపోయింది. ఒలింపిక్స్లో మన ప్రపంచంలో అతిపెద్ద జనాభా గల దేశంలో ఒలింపిక్స్లో గోల్డ్ పథకం రాదు కదండి మనకి. అది సినిమా వల్ల ఎలా చెప్తాను సార్? టైం అక్కడే పోతుంది కదండి. టైం కిల్లింగ్ అది, మీ ప్రొడక్టివిటీ కిల్లింగ్ అది. మీ ఆసక్తి అంతా సినిమా వాళ్ళ మీదే ఉంది కదా. అలా ఎలా సార్? నిజంగానే ప్రతిభావంతులు బయటకు వెళ్ళట్లేదు ఆ దేశం నుంచి. ఇప్పుడు వాళ్ళందరూ సినిమాలు ఒలింపిక్స్ పథకం మనకి ఎన్ని పథకాలు వచ్చినాయి చెప్పండి? ఎందుకు గణాంకాలు తీయండి. ఒలింపిక్స్ లో పథకాలు రావడం గొప్ప, దానికి సినిమా హీరోలకి బాలీవుడ్ సినిమా ప్రపంచంలో ఎక్కువ కలెక్షన్ రాజేసిన తప్ప ఏది ఎక్కువ చెప్పండి మీకు? ఏది ఎక్కువ? పథకాలు రావడమే గొప్ప సార్, కానీ దానికి సినిమానే ప్రధాన కారణం కాదు కదా అంటున్నా నేను. సినిమా బ్యాన్ చేస్తే ఆటోమేటిక్గా పెరుగుతాయి. మీరు బ్యాన్ చేసి చూడండి, 10 సంవత్సరాలు సినిమా బ్యాన్ చేయండి. భారతదేశంలో ఏ సినిమా, క్రికెట్ 2 బ్యాన్ చేయండి చాలు, చైనా అమ్మ మొగుడైపోద్ది భారతదేశం. మీరు క్రికెట్ మీద కూడా పడ్డారు సార్. టైంకి అంటే ఒక బాధ్యత గల పౌరుడుగా మాట్లాడుతున్నాను నేను. యువశక్తి ఎక్కడ నాశనం అయిపోతుంది, ఎక్కడ నిర్వీర్యం అయిపోతుందో దాని గురించి మాట్లాడుతున్నాను నేను. టీవీ సీరియల్స్ కూడా పాతకాలంలో మేము తెలంగాణ ఆదిలాబాద్లో ఉన్నప్పుడు మేము దగ్గర వెళ్తే ఇంట్లో మహిళలు పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత బుట్టలు కానీ, బొమ్మలు కానీ, బీడీలు చుట్టడం కానీ ఏదో ఒకటి చేస్తుండేవారండి మహిళలు. వరండాలు బయట కూర్చొని బీడీలు చుట్టేవాళ్ళు బీడీలు చుట్టూ ఉండేవారు, బుట్టలు అల్లేవాళ్ళు బుట్టలు అల్లుతుండేవారు, బొమ్మలు చేసేవాళ్ళు బొమ్మలు చేస్తుండేవారు, ఇస్తరాకులు కుట్టేవాళ్ళు ఇస్తరాకులు కుడుతుండేవారు. ఏ ఒక్క మహిళ ఖాళీగా ఉండేది కాదండి. ఈ రోజున ఎవడు కనపట్ల, అందరూ టీవీలు కతుకుపోయారు. కుటీర పరిశ్రమని సర్వనాశనం చేసింది టీవీ ఇండస్ట్రీ. ఇది అబద్ధమా? వెళ్ళి చూడండి, మీరు అడగండి. 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళని అడగండి, మీరు చిన్నప్పుడు మీరు టీవీ సీరియల్ చూసేవాళ్ళు అంటే అప్పుడు టీవీలు లేవమ్మా, మీరు ఏం చేసేవాళ్ళు? ఇంటర్వ్యూ చేయండి. మీరు ఇవన్నీ చేసి ఇంటర్వ్యూ చేయండి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం, దేశానికి అవసరం. ఇవన్నీ టీవీ, సినిమా, క్రికెట్ సమాజాన్ని పాడు చేసింది అంటున్నారు మీరు. ప్రొడక్టివిటీ కిల్లింగ్. కూసేగాడిద మోసేగాడిద అండి. మోసేగాడిద ఆదాయం తీసుకొస్తుంది. ఆదాయం తీసుకొచ్చే దాని నుంచి కూసేగాడిద వస్తే ఏం చేస్తుంది? అది ఆ బరువుల కింద పడేసి ఇది కూడా కూయడం మొదలుపెట్టిందంట. సినిమా ఎగ్జాక్ట్లీ ద సేమ్. సామెతలు ఊరికనే పెట్టలేదు. సరే, ఇప్పుడు ఫైనల్గా మాట్లాడడానికి వస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి అని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకుంటున్నా. ఇక్కడ క్లారిటీ సార్, ఆంధ్రప్రదేశ్ బాగుపడడానికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవకాశం ఉందా, లేదా ఇంకేదైనా ప్రత్యామ్నాయం యువతలో నుంచి మార్పు వచ్చి మేము ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి మేము రాష్ట్రంలో మంచి మార్పు తీసుకొస్తాం? మీరు అన్నట్టు 90 100 రావన్నారు కదా, 90 మార్కులు తీసుకొచ్చే దిశగా యువత ప్రయాణం చేస్తే అప్పుడు ఎవరిని సమర్థిస్తారు? ఆ యువతని ఆ దిశగా నడిపించే నాయకుడు ఎవరు అనేది ముఖ్యం మనకి. ఆ లక్షణాలు కానీ, ఆ కనీస గుణాలు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లేవు. ఏ కోశాన మీరు మైక్రోస్కోప్ పెట్టి వెతికినా కానీ వాళ్ళల్లో లూటీ 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 ధనార్జన తప్ప ఏది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయా? ముమ్మాటికి ఉన్నాయి. ఆయన ఉన్నాయి కాబట్టే నాడు నేడుతో పాఠశాలల్లో ఎలక్ట్రానిక్ బ్లాక్ బోర్డులు తీసుకొచ్చాడు.
వాళ్ళ అంటే ప్రభుత్వ పాఠశాలలో వెళ్తే ఆ డబ్బులు కూడా తల్లిదండ్రులకు మిగలాలి. గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలకు సమానంగా మీరు నాణ్యమైన విద్య అందిస్తే వాళ్ళు ప్రైవేట్ విద్యకు ఖర్చు పెట్టే డబ్బులు కూడా వాళ్ళకి మిగలాలి అని చెప్పి ప్రైవేట్ విద్యార్థులయాన్ని ఆ స్థాయికి తీర్చిదిద్దిన జగన్మోహన్ అంటే రెడ్డి మీరు గారు. అన్ని ఆస్పెక్ట్స్లోనూ రాష్ట్ర అభివృద్ధి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి ఒక బోర్డు తీసుకురండి, మనం డిస్ప్లే చేద్దాం. ఒక్కొక్క అంశం మీద చూద్దాం. ఆ అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మార్కులు వేసుకుంటూ వెళ్దాం. మార్కులు వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి దరిదాపుల్లో ఎవరూ నిలబడలేరు. ఒక సమాజంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజల్లో ఒక వర్గం మాట్లాడిన ఆ విషయం గురించి అడుగుతాను సార్. మత మార్పిడి, మతపరమైనటువంటి విధ్వంసాలు పెంచారు, మత మార్పిడికి ఎక్కువగా ప్రోత్సహించారు, ఇది సమాజానికి కొంచెం ప్రమాదకరమే అనేది ఒక వర్గం మాట్లాడింది. మరి ఆ వర్గానికి కూడా సమాధానం అయితే చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పారా ఎప్పుడైనా సరే వెళ్ళి మీరు క్రిస్టియన్లకు ఏ విషయానికి ప్రత్యక్షంగా వాళ్ళే ఎందుకు వచ్చి చెప్తారు సార్? వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు చెప్తారు కదా. ఏమని కార్యకర్తలు ఇంత డబ్బులు ఇస్తాం, మతం మార్చుకోండి అని. మత మార్పులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కువగా జరిగాయి అనేది నిజమా అబద్ధం? పచ్చి అబద్ధం. ఒకవేళ దాన్ని నిరూపిస్తే మీరు నిరూపించండి. మత మార్పులను ఎందుకు జరుగుతుంది తెలుసా? మీరు గుడిలోకి రాకూడదు. నేను ఒక విషయం చెప్తున్నా మీకు, నేను ఏ మతానికి చెందినవాడిని కాదు, నేను నాస్తికుడిని. నాస్తిక మతం నేను ఏ మతానికి చెందినవాడిని కాదు. నేను ఏడాది క్రితం వరకు హిందువుని, ఈ రోజున అది కూడా కాదు. ఓహో, మీరు పార్టీ మార్చినట్టు మతాభిప్రాయం. నేను మతం మారడం కారణం భారతీయ జనతా పార్టీ. నేను నాస్తికుడిగా మారడం కారణం భారతీయ జనతా పార్టీ. దానికి కూడా పార్టీలే కారణం. ఆ భారతీయ పార్టీ మతం అడ్డు పెట్టుకొని చేస్తున్న దాష్టికాల వలన ఏంటి హిందూ మతం అని లోతుగా పరిశోధిస్తే మతం అనేది లేదంటే నాకు ఫైనల్గా ఏమైందంటే, ఏ మతం అయినా సరే, హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా సరే, ఈ మత గురువులు ఏం చేశారంటే, పాత రోజుల్లో ఏం చేయాలి, మీరు 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, అయితే మీరు యుద్ధాలు చేయాలి, లేకపోతే వ్యవసాయం చేయాలి, లేకపోతే కూలి పని చేయాలి. యుద్ధాలు చేస్తే ప్రాణాలకు గ్యారంటీ లేదు. వ్యవసాయం చేయాలంటే ఊళ్ళోంచి కష్టపడాలి, కూలి పని చేయాలన్నా అదే. ఇవేవి చేయకుండా కూర్చున్న చోట కబుర్లు చెప్పి దేవుడు దయ్యమని సృష్టిస్తే ఆడే నా దగ్గరికి వచ్చి, ఆడింట్లో పిల్లోడు పుట్టినా నా దగ్గరికి వస్తాడు, వాడి ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా నా దగ్గరికి వస్తాడు, ఇల్లు కట్టుకున్నా నా దగ్గరికి వస్తాడు, వాడు ఏం చెయ్యాలని సలహా అడగాలని నా దగ్గరికి వస్తాడు. అంటే ఏమీ చేయకుండా సలహాలు ఇచ్చి బతకగలిగే వృత్తే ఈ మత గురువు. ఇది అన్ని మతాలలో కూడా వీళ్ళు ప్రజలను మోసం చేసి తమ పబ్బం గడుపుకోవడం సృష్టించినవే దేవుడు, దయ్యము, పుణ్యము, పాపము, మతము. అంటే పుణ్యం పాపం. దేవాలయాలు కట్టే బదులు, మసీదులు కట్టే బదులు, చర్చిలు కట్టే బదులు పాఠశాలలు, విద్యాలయాలు కడితే, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు కడితే ఆ దేశం తారాస్థాయిలో ఉంటుంది అభివృద్ధి. కాబట్టి మీరు మతాలకు అతీతంగా మాట్లాడుతున్నారు. నేను అడిగిన ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మత మార్పిడి జరిగింది? సంబంధమే లేదు, అబద్ధం, అది పచ్చి అబద్ధం. మీకు వివక్ష. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఏం చేశారంటే, మన ఒక యాదవ కులానికి చెందిన వ్యక్తి వెళ్ళి రామాయణం ప్రవచనాలు చెప్పాడు. అతని గుండు కొట్టించి అతని పాప ప్రక్షాళన చేయడం కోసం ఒక బ్రాహ్మణ మహిళని పిలిచి ఆమె మూత్రం ఆయన మీద చల్లి ఆయనను పవిత్రుని చేసి పంపించారు. అతను హిందూ మతంలో ఎందుకుంటాడు? యాదవులంతా ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నారు దీనికి. అసలు హిందూ మతం అంటున్నారు కదా, హిందూ మతం అనే పేరు, హిందూ మతం అని కాదు కదా సార్, హిందూ ధర్మం అని చెప్తున్నారు కదా. హిందూ ధర్మం అనే పేరు ఎప్పుడు వచ్చింది? పేరు ఎప్పుడు వచ్చిందండి? స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగించడానికి వెళ్ళారు. ఎవరి పక్షాన, ఏ మతం పక్షాన మాట్లాడడానికి వెళ్ళారు? ఆయన మతాలకు అతీతంగా లేదు, వెళ్ళారు. ఆయన ఒక మతాన్ని సంబోధించారు. ఆయన అన్ని మతాలకి వరల్డ్ రిలీజియస్ కాంగ్రెస్ కదా అది, అన్ని ఒక్కొక్క మతం నుంచి ఒక్కొక్కళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఆయన ఏ మతం తరఫున వెళ్ళారు? అందరూ హిందూ మతం అంటారు. అప్పుడు హిందూ మతం పేరు హిందూ మతం కాదు, బ్రాహ్మణిజం. ఆ మతం పేరు బ్రాహ్మణిజం. అప్పుడు హిందూ మతం తర్వాతగా రూపాంతరం చెందింది. దాని పేరు హిందూ మతంగా తర్వాత పెట్టారు. అప్పట్లో హైందవ ధర్మం కదా సార్, వివేకానంద గారు మాట్లాడినప్పుడు హైందవ ధర్మం అని చెప్పారు. హైందవం అనే పదమే భారతదేశంది కాదు, అరబ్బులు పెట్టారు. సింధు నది దాటిన ప్రాంతం పేరు హిందుస్థాన్ అని పెట్టింది అరబ్బులు. హిందూ పదమే భారతదేశం పదం కాదు.
హైందవ ధర్మం అనే పదం భారతీయులు కాదంటారు. కానే కాదు, మీకు ఎక్కడా లేదు. అంతేందుకు హిందూ ధర్మం స్వామి వివేకానంద చికాగో సభలో మాట్లాడినప్పుడు అతను రిప్రజెంట్ చేసిన ధర్మం పేరు హిందూ ధర్మం కాదు, బ్రాహ్మణిజం అని ఉంటుంది. స్వామి వివేకానంద బ్రాహ్మణిజం అని ఉంటుంది. ఆ బుక్ తీసి చూడండి. ఆ బుక్ నరేంద్ర మోడీ గారికి బరాక్ ఒబామా గిఫ్ట్గా ఇచ్చారు. చికాగో సమ్మేళనం జరిగిన మొత్తం అది సోషల్ మీడియాలో కూడా అందుబాటులో ఉంటుంది. దాంట్లో ఏ మతం తరఫున ఎవరు మాట్లాడారు అనే పేర్లు ఉంటాయి అన్నీ. స్వామి వివేకానంద మాట్లాడిన మతంకి ఏ మతం అంటే బ్రాహ్మణిజం అని ఉంటుంది, హిందూయిజం అని ఉండదు. సో ఇక్కడ మీరు ఇంతగా మతాంతరం చెందుతున్నారంటే మీరు కొన్ని వర్గాలని వివక్షకి అవమానాలకి గురి చేశారు కాబట్టి మారుతున్నారు వాళ్ళు. అంతేగాని దీంట్లో రాజకీయ ప్రలోభాలు లేవంటారా? వాళ్ళ బలహీనతలు, వాళ్ళ ఆర్థిక అవసరాలను అడ్డు పెట్టుకొని వాళ్ళని బలవంతంగా మతం మారుస్తున్నారు అని కొంతమంది పెద్దలు గురువులు చెప్తున్న దానికి మీ సమాధానం? రాజకీయ పరంగానే అడుగుతున్నాను నేను. రాజకీయ అవసరాలంటే ఆర్థిక అవసరాలని రాజకీయ పరంగా అడ్డు పెట్టుకొని ఆర్థిక అవసరాలు. వాళ్ళు ఎందుకు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు? వారు ఊరవతలు ఎందుకున్నారు? ఊరవతలు ఎందుకున్నారు? వాళ్ళు గుళ్ళోకి ఎందుకు రానివ్వరు? వాళ్ళని గుళ్ళోకి ఎందుకు రానివ్వరండి? ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జరుగుతున్నాయి కదా మీకు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగిందని చెప్పాను. ఒక యాదవ కులస్తుడు వచ్చి ప్రవచనాలు చెప్తే అతన్ని గుండు కొట్టించి అతని మీద బ్రాహ్మణ మహిళ దీంతో ప్రక్షాళన చేసి పంపించాలని చెప్తున్నారు. అక్కడికి ఏ యోగి ఆదిత్యనాథ్ అయినా సరే, ఏ మీ ఆయన పేరేంటి చిన్నజీయర్ స్వామి అయినా సరే, పరిపూర్ణానంద స్వామి అయినా సరే, ఎవరన్నా వెళ్ళి ఇది తప్పు అని ఎవరు నిలబడ్డారు అక్కడ? ఇది తప్పు, ఇది ఎవరు చేశారని ఎవరన్నా వెళ్ళారా? వాళ్ళు ఎందుకు ఉండాలండి? యాదవ కులంలో ఉన్న వాళ్ళు ప్రవచనాలు చెప్పడానికి పనికిరానప్పుడు వాళ్ళు హిందూ ధర్మంలో ఎందుకు ఉండాలి? మతాంతరం వేరే వాళ్ళు ప్రలోభాలు చూపించాలి ఎందుకు? అది కారణం కాదా? వాళ్ళకి ఆ భావన రాదా? అంటే మీరేమంటారు? వీళ్ళ మత మార్పిడికి వీళ్ళ మతంలోనే ఉన్నటువంటి వెనకబాటుతనం, ఈ మూఢత్వమే కారణం. అణిచివేత, వివక్ష కారణం, మెయిన్ కారణం. అంతేగాని దీనికి రాజకీయ కారణాలు లేవు, రాజకీయ ప్రలోభాలు లేవంటారు. శివాజీని హిందూ రాజు అంటారు, ఔరంగజేబ్ ముస్లిం రాజు అంటారు. శివాజీ రాజు సేనాపతి ఏమో ముస్లిం, ఔరంగజేబు సేనాపతులు ఎవరు? రాజ్పుత్లు. ఔరంగజేబుకి శివాజీకి యుద్ధం జరుగుతుంటే 501 మంది బ్రాహ్మణులు ఔరంగజేబు గెలవగలని యాగాలు చేశారు. కొన్ని ప్రాణభయంతో జరిగినాయి సార్ అప్పట్లో. ప్రతిదాన్ని మనకి సమయానికి మన బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాని అలా ప్రొజెక్ట్ చేశారు. శివాజీ రాజు, ఆయనకి పట్టాభిషేకం చేయాలి. పట్టాభిషేకం చేయాలంటే ఎవరు కావాలి? పురోహితుడు కావాలి. మహారాష్ట్ర నుంచి ఏ పురోహితుడు వచ్చేసేసి ఆయనకి పట్టాభిషేకం చేయాలంటే ఎవరు ముందుకు రాలేదు. ఎందుకు? నువ్వు దళితుడివి, నువ్వు పట్టాభిషేకానికి అనర్హుడివి అని. మరి పట్టాభిషేకం చేయడానికి ఒక పంతులు కావాలంటే తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కాశీ వెళ్ళి తీసుకొచ్చారు. గాగా భట్ అనే ఒక పురోహితుడిని తీసుకొస్తే అతనికి ఏంటి, అతని బరువు ఉన్న బంగారం ఇస్తానంటే అతను వచ్చాడు. ఆయన శివాజీని ఎదుట బొట్టు పెట్టాలి. ఎలా పెట్టాడు? ఎడమక్కాలి బొటన వేలుతో పెట్టాడు. అంటే వివక్ష అప్పుడే ఉందంటారు? నరనరన ఉందండి, ఎప్పుడూ ఉంది. మరి మత మార్పులు ఇప్పుడు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి సార్? అప్పుడు వేరే మతాలు లేవు. మీరన్న వివక్ష శివాజీ కాలం నుంచి ఉంటే మత మార్పిడి ఇప్పుడే ఎక్కువ ఎందుకు జరుగుతుంది? దీనికి రాజకీయ శివాజీ కాలంలో ముస్లిం భారతీయులందరూ ముస్లింగా మారటం ఉంది కదా. శివాజీ సేనాధిపతులు ఎవరు? శివాజీ తరఫున శివాజీ నేవల్ కమాండర్స్ ఎవరు? ఆర్మీ కమాండర్స్ ఎవరు? వాళ్ళు మత మార్పిడి జరిగిన వాళ్ళు కాదు కదా సార్, స్వయంగా ముస్లింలు కదా. నేను అనేది ఇప్పుడు మీరు చెప్పిన వివక్ష అక్కడి నుంచి ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు ఈ మిగతా మతాల్లోకి మార్పిడి జరగలేదు? ఇప్పుడు జరుగుతుంటే దీని వెనకాల రాజకీయ కుట్ర లేదా? మత మార్పిడే జరిగితే అక్బర్లో బీర్బల్ ఎందుకున్నాడు? అక్బర్ ఆయనలో నువ్వు ముస్లిం అయితేనే నా ఆస్థానంలో ఉండు, లేకపోతే గెట్అవుట్ అనవచ్చు, లేకపోతే నువ్వు ముస్లింగా మారకపోతే నేను తలకాయ లేపేస్తానొచ్చు. బీర్బల్ ఎవరు? తాన్సేన్ ఎవరు? రాజా తోడర్మల్ ఎవరు? వీళ్ళందరూ అక్బర్ సంస్థలో ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ హిందువులు కదా.
ఔరంగజేబు తరఫున పోరాడింది ఎవరు? అప్పుడున్న స్వేచ్ఛ ఇప్పుడు లేదేమో కదా సార్. ఇప్పుడు అప్పుడు ఉన్నట్టు అరే వాళ్ళే క్రూరులు అంటున్నారు కదా. ఔరంగజేబు ప్రతి ఒక్కళ్ళు నువ్వు హిందూ మతంలోకి మారకపోతే తలకాయలు నరికేస్తారు అన్నారు కదా. హిందూ ద్వేషి అంటున్నారు కదా ఔరంగజేబుని. కామాఖ్యాదేవికి టెంపుల్కిను ఇందోర్లో ఉన్న శివాలయానికి జ్యోతిర్లింగంలో ఒకటి దానికి దానం ఎందుకు ఇచ్చాడు మరి ఔరంగజేబు? ఎకరాలు రాసిచ్చాడు కదా, 100 ఎకరాలు రాసిచ్చాడు కదా. ఎందుకు ఇచ్చాడు? అంటే ఆయన భక్తితో ఇచ్చాడు అంటారా మీరు? వివక్ష లేదంటున్నా. అప్పుడు వివక్ష లేదు, ఇప్పుడు వివక్ష ఉంది కాబట్టి మతం మార్పు. ఆ రోజున రాజులలో వివక్ష లేదు, ప్రజలలో ఉంది. వివక్ష హిందూ మతంలోనే ఉంది. హిందూ మతంలోనే వివక్ష ఉంది. ఉన్నత కులాల వాళ్ళు నిమ్న కులాల వాళ్ళని ఇప్పటికీ వాళ్ళ పక్కన కూర్చోవడానికి ఇష్టపడరు. హిందూ మతంలో ఉన్నది తప్పు. కాబట్టి మతాంతరం చెందడానికి హిందూ కులంలో ఉన్న వివక్ష ముఖ్య కారణము, ఫస్ట్ కారణం అది. హిందూ మతంలో ఉన్న వివక్ష ప్రధాన కారణం. అంతేగాని దీంట్లో రాజకీయ పరమైనటువంటి ఉండదు. మీరు సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది కాదంటారు? అసలు ఏమాత్రం సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. తెలంగాణలో జరగట్లేదా, తమిళనాడులో జరగట్లేదా, కేరళలో జరగట్లేదా? ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరిగినాయి అంటున్నారు కదా. తప్పది. గణాంకాలు తీయండి. తమిళనాడులో ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కడైతే వివక్షకు గురయ్యారో అక్కడ మత మార్పిడి జరుగుతుంది. నాకు తెలిసి ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడిగా ఉండాలంటే అతను ఏ మతానికి చెందినవాడు కాకుండా ఉంటే అతను కరెక్ట్గా పరిపాలన చేస్తాడు. వివక్ష మీరు చెప్పిన పాయింట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మతానికి ప్రతినిధిగా ఉన్నారు. మరి ఆయనకి ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడు అయినా సరే, అతనికి మొట్టమొదటి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని ఒక మనం చట్టం తీసుకొస్తే నాస్తికుడై ఉండాలి. అతను దేవాలయాల మీద ఖర్చు, చర్చిల మీద, మసీదుల మీద ఖర్చు కాకుండా పాఠశాలలు, విద్యాలయాలు, వైద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు వీటి మీద డబ్బులు ఖర్చు పెట్టండి అనే ఒక ఆలోచన ఉన్నవాడు నాయకుడు అయితే దేశం తారాస్థాయికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు అన్నది ఫైనల్ కన్క్లూజన్ సార్. అలాంటి స్థాయి, అలాంటి ఆలోచనలు ఉన్న నాయకులు భవిష్యత్తులో సమాజం చూసే అవకాశం ఉందా? అసలు యువత రాజకీయాల్లోకి రావడానికి ఇన్ని సమస్యల మధ్యలో యువత రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపించగలుగుతుందా? వాళ్ళకి భయం ఉండదా? నిజంగానే మీరు అన్నట్టు తెలివైన వ్యక్తులు యువతలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రాజకీయంలోకి రావడానికి ప్రస్తుత రాజకీయాలు పారదర్శకంగా లేవు కాబట్టి అవి భయపెట్టట్లేదా యువతని? ఇప్పుడు నా మతమైన వాడికి ఓటేయమని ఒక పార్టీ చెప్తుంది, నా కులానికి ఓటేయమని ఇంకో పార్టీ చెప్తుంది, మొహానికి రంగులు వేసుకుని తైతక్కలాడేవాడికి ఓటేయమని ఇంకో పార్టీ చెప్తుంది. వీటి నుంచి బయటపడితే చాలు యువత సగం దేశం బాగుపడ్డట్టే. ఇప్పుడు అలా ఉండాలని అనుకున్నా కూడా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితులు లేవు కదా అంటున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తి యూనివర్సిటీలో చదువుతూ రాజకీయాల మీద మంచి అవగాహనతో దేశానికో రాష్ట్రానికో మేలు చేయాలి అని ఒక అభ్యుదయ భావాలతో ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన అతన్ని ప్రోత్సహించే పరిస్థితులు కానీ అతన్ని ముందుకు నడిపించే స్థితి కానీ ప్రస్తుత సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడుంది? ఓటు ఎవరు వేస్తారు అతనికి? అదే నేను కూడా అడుగుతాను. ఎవరు వేయాలి ఓటు? ప్రజలే వేయాలి. ప్రజలు అతనికి ఓటు అయినప్పుడు ఎందుకు వస్తాడు అతను? మరి ప్రజల్లో మార్పు రావాలంటే ముందు ప్రజలు ఆలోచించాలి. ప్రజల్లో మేధోమథనం జరగాలి. కాపుల కోసం పార్టీ పెట్టిన చిరంజీవి ఏం చేశాడు? కాపుల కోసం పార్టీ పెడతాన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? కాపుల కోసం పార్టీ పెట్టామని ఎక్కడ చెప్పారు సార్? మేము ఒక సామాజిక వర్గం కోసం పార్టీ పెట్టామని ఎక్కడైనా అనౌన్స్ చేశారా చిరంజీవి గారు? నేను కాపును ఎందుకైనా సరే నన్ను కాపులో ఓటేసి నన్ను అనలేదా చిరంజీవి? కాపుల కోసం పార్టీ పెట్టానని చిరంజీవి గారు ఎక్కడ ప్రకటించలేదు కదా. ఒక సామాజిక వర్గం కోసం పార్టీ పెట్టామని ఆయన ఎప్పుడు అనలేదు కదా. ఓటు వేయడం అనేది ప్రజా అభిప్రాయం సార్. ఆయన చెప్పలేదు కదా. ఇప్పుడు మీరు అంటున్న స్టేట్మెంట్ చిరంజీవి గారు చెప్పలేదు కదా అన్న నేను. అక్కడ మన ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందర ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరుగా ఉండేది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం చాలా పెద్దపీట వేసి వాళ్ళందరినీ సామాజికంగా బాగా ముందుకు వెళ్ళేందుకు తోడ్పడింది. ఎప్పుడైతే వాళ్ళు అలా తోడ్పడ్డారో మన కులం వాడు ముఖ్యమంత్రి అయితేనే మనం ముందుకెళ్ళగలమనే భావన కాపు సామాజిక వర్గంలో వచ్చింది. సో వాళ్ళు ఎన్టీ రామారావు సినిమా నటుడు కాబట్టి కమ్మ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాడంటే వీళ్ళు కాపు సామాజిక వర్గ సినీ నటులు కాబట్టి వీళ్ళు మనం ముందుకు తీసుకెళ్తారు అనే భ్రమలో వాళ్ళ వెంట నడిచారు. కానీ వీళ్ళు ఓట్లు తీసుకెళ్ళి గంపు గుర్తుగా ఇంకో పార్టీకి అమ్మేశారు.
ఇప్పుడు సామాజిక వర్గం ద్వారా న్యాయం జరుగుతుంది అనుకున్న ప్రజాభిప్రాయం తప్పే కదా సార్. ఇప్పుడు కేవలం నేరం అది నేరం. ఇప్పుడు సామాజిక వర్గంతో న్యాయం జరుగుతుంది, మన సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తి సింహాసనం మీద కూర్చుంటే న్యాయం జరుగుతుంది అన్నది అసలు అర్ధరహితమైనటువంటి ఆలోచన కదా. అది ఆ ఆలోచన రూపం మాపాలి. దానికి ఏం చేయాలి చేయండి, ఫస్ట్ రోగానికి మందు వేయండి. ఆ రోగానికి మందు వేసిన తర్వాత సుమతి శతకాలు వీటన్నిటి గురించి మాట్లాడదాం. ఈ మాట్లాడే వాళ్ళందరికీ తర్వాత ఓటర్ని మార్చండి. మరి తప్పు ఓటర్లోనే ఉందంటారు కదా ఫైనల్గా మీరు. తప్పు ఓటర్లోనే ఉంది. నేను చెప్పేది అదే. మార్పు మొహానికి రంగులు వేసుకుని తైతక్కలు ఆడేవాడికి ఆ సినిమా గంతులు వేసుకుని ఆడికి ఓట్లు వేస్తున్నామంటే ఓటర్లు ఎంత నిజంగానే మీరు అన్నట్టు ఆ మొహానికి రంగులు వేసుకునే వాళ్ళు సమాజానికి సేవ చేయడానికి ముందుకు వస్తే అప్పుడు ఓట్లు వేయడం తప్పు కాదు కదా సార్. నేను పూర్తిగా వదిలేసి నా వృత్తిని వదిలేసి నేను ప్రజాసేవ కోసం అని చెప్పి వస్తున్నాను అని ఒక వ్యక్తి వస్తే ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళ గురించి ముగ్గురు వచ్చారండి ఇప్పటిదాకా. ఎన్టీ రామారావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు, నెల రోజుల్లోనే ఆయన కూల్చేసాడు నాదెళ్ల భాస్కర్ రావు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఏడాదిలోనే దింపేశాడు చంద్రబాబు నాయుడు. సో సినిమా వాళ్ళు రాజకీయంగా వచ్చిన ఎన్టీ రామారావు రాజకీయ పరంగా ఫెయిల్ అయిపోయాడు. ఓకేనా. రెండో వ్యక్తి ఎవరు? చిరంజీవి. 80 లక్షల మందితో ఓట్లు వేయించుకొని అమ్మేశాడు కాంగ్రెస్ పార్టీకి. తర్వాత వచ్చింది పవన్ కళ్యాణ్. పేరుకి నేను ప్రజల కోసం వచ్చానని చెప్పినా కానీ ఆయన వచ్చింది చంద్రబాబు నాయుడు కోసం. ఆయన ప్రజల కోసం కాదు వచ్చింది, చంద్రబాబు నాయుడుతో ఇంకో 15 సంవత్సరాలు వెళ్ళాలంటున్నాడు ఆయన. సో ఆయన వచ్చింది చంద్రబాబు నాయుడు కోసం కానీ రాష్ట్ర ప్రజల కోసం కాదు. చంద్రబాబు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినాశకారి. ఇప్పుడు భవిష్యత్తు కాలంలో మీరు ఇందాక పదే చెప్పారు కదా సార్, మొహానికి రంగులు వేసుకునేవాళ్ళు డ్యాన్సులు చేసేవాళ్ళే. నిజంగానే ఆ వృత్తి నుంచి బయటకు వచ్చి సమాజానికి సేవ చేయాలని ఒక వ్యక్తి రాకూడదా? వస్తే అట్లాంటి వ్యక్తిని సమర్థించరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి ఇవ్వాల్సిన మొదటి స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నేను సినిమాలు మానేస్తున్నాను కాదు, సినిమా వాళ్ళకి గౌరవం ఇచ్చడం తగ్గించండి. ముందెళ్ళి మీ టీచర్లకి, మీ లెక్చరర్లకి, మీ డాక్టర్లకి, ఇంజనీర్లకి, పోలీసులకి, సైనికులకి, రైతులకి వీళ్ళందరికీ గౌరవం ఇచ్చిన తర్వాత ఏమైనా మిగిలితే మాకు ఇవ్వండి. ఉదాహరణకి ఇంట్లో ఏదైనా భోజనాలు అవుతున్నాయి అనుకోండి, అందరు తిన్న తర్వాత ఏమైనా మిగిలితే బయట తిరిగి వాళ్ళకి ఇస్తాం. అట్లా గౌరవం కూడా వీళ్ళందరికీ పంచిన తర్వాత ఏమైనా మిగిలితే మాకు ఇవ్వండి అని ఆ స్టేట్మెంట్ ఇచ్చి, ఈ గౌరవానికి మేము అర్హులు కాదు, వీళ్ళందరూ ముఖ్య అర్హులు అని స్టేట్మెంట్ ఇచ్చి ఆచరణలో చూపిన తర్వాత వాళ్ళని నమ్మండి అని మీరు చెప్తున్నారు. ఓటర్కి చెప్తున్నారు. ఫైనల్గా ఓటర్లోనే తప్పు ఉందని ఒప్పుకున్నారు. తప్పు ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మీరు చెప్పిన వాదనని ప్రజలు ఎంత ఏకీభవిస్తారు? మీరన్న వ్యక్తి పూజ, మానసిక రోగం అని ఒక స్టేట్మెంట్తో ఉంటారు కదా, మీ సామాజిక మాధ్యమాల్లో కూడా అదే ఎక్కువ కనిపిస్తుంది. దానివల్ల ఎంత మార్పు జరుగుతుంది, ఎంత ఆలోచిస్తారు అనేది ప్రజా నిర్ణయానికి వదిలేద్దాం. కాకపోతే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజలకి కనీసంగా బాధ్యతాయుతంగా పనిచేసే స్థితులు కనిపించట్లేదు అనేది ప్రజా అభిప్రాయం. మరి ఇక వాళ్ళ తీర్పు ఎలా ఉంటుంది? మీరు చెప్పిన మార్పులు సంవత్సరంలో 2 సంవత్సరాల్లో జరుగుతాయా? ఎలా జరుగుతాయి? వీటన్నిటికీ సమాధానం కూడా ప్రజలే చెప్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, 13 నెలల కాలం పరిపాలనలో న్యాయం, చట్టం, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ప్రజా రక్షణ ఎలా జరుగుతుంది, ప్రాజెక్టులు ఏమున్నాయి, వీటి మీద చింతా రాజశేఖర్ గారు తమదైన విశ్లేషణ చెప్పారు. కానీ ముఖ్యంగా చివరి నిర్ణయం ప్రజలదే అయి ఉంటుంది, ఓటర్దే అయి ఉంటుంది. ఓటరు కనుక తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే సమాజంలోనో, రాష్ట్రంలోనో, దేశంలోనో మార్పు అనేది సాధ్యపడుతుంది. కాబట్టి ఆలోచనలు ఎక్కడ మారాలి అనేది ప్రజలే నిర్ణయించాలి. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.